సో ఈ క్లాస్ ఒకసారి వినండి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి నోట్స్ కూడా ఇచ్చాను అనుకుంటా అందరికి. సో ఈ క్లాస్ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ తో ఒకసారి స్టార్ట్ చేద్దాం. సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్. నెక్స్ట్ మూవ్మెంట్ ఏంటి అంటే సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్. ఓకే, సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ సిడిఎం. ఏంటి సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్? ఏంటి సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్? సో ఎందుకు స్టార్ట్ అయింది సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్? ఎందుకు స్టార్ట్ అయింది? ముందు ఏదైనా ఒక మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ అయింది అన్నది ఇంపార్టెంట్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే దానికి రీజన్స్ చెప్తాం. am I right or not? సో ఖిలాఫత్ అనే పోస్ట్ తీశారు, అదే ఖలీఫా అనే పోస్ట్ తీశారు టర్కీలో. అంతేకాకుండా ఆ రౌలట్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ తెచ్చారు. దాన్ని బట్టి ఎవరినైనా అరెస్ట్ చేసేవచ్చు. సో అంటే ఎవరైనా సెడిషన్ లో పాల్గొంటే, సెడిషన్ అంటే ఏంటి? ఎవరైనా షెడిషియస్ యాక్టివిటీస్ అంటే గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఏమైనా మాట్లాడితే మనం వాళ్ళని 2 years వరకు జైలు ఇవ్వచ్చు. స్పెషల్ కోర్ట్స్ పెట్టారు. అంతేకాకుండా మీకు పోలీసులకి స్పెషల్ పవర్స్ ఇచ్చారు అనేసి నేను రౌలట్ యాక్ట్ అనేది ఒకటి చెప్పాను. ఖలీఫా పోస్ట్ అనేది ఒకటి చెప్పాను. అంతేకాకుండా World War I వల్ల ఇండియా అనేది ఎకనామికల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. విపరీతమైన ఇన్ఫ్లేషన్ అయిపోయింది. అంతేకాకుండా పీజెంట్స్ బాగా డిస్ట్రెస్ లో ఉన్నారు. ఎందుకు అంటే హంగర్స్ లేదా ఇంకా నెక్స్ట్ ఫ్యామిన్ డెత్స్ ఇలాంటివన్నీ చాలా పెరిగిపోయి అని చెప్పాను. World War I వల్ల ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది అంటే యుద్ధం వల్ల. సో ఇవన్నీ కారణాలు ఏమేమి అంటే గాంధీజీకి మనకి హిందూస్ కి ముస్లిమ్స్ కి యునైట్ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది. ద ఫస్ట్ అండ్ లాస్ట్ మూమెంట్ ఇన్ విచ్ మాస్ పీపుల్ ఆర్ ఆల్సో గ్యాదర్డ్ ఇన్ దిస్ మూమెంట్. ఓకే, విపరీతంగా మాస్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేశారు. హిందూస్ కూడా ముస్లిమ్స్ కలిసి పోరాడడం. ఎవరికి ఎగనెస్ట్ గా అంటే బ్రిటిషర్స్ ఎగనెస్ట్ గా మనం పోరాడడం. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే కొన్ని ఆన్ టు వర్డ్ ఇన్సిడెంట్స్. ఓకే, చౌరీ చౌరా అనేది చిన్న సాకు చెప్పి మనం ఆపేసాం. మూవ్మెంట్ అనేది చౌరీ చౌరా అనేది చిన్న సాకు చెప్పి ఆపేశారు. కాకపోతే ఏంటంటే కమ్యూనల్ వైలెన్స్ అనేది ఎక్కువగా జరిగిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాలాబార్ కోస్ట్ లో అంటే కేరళలో ఏంటి అంటే అక్కడ మోప్లా అనే ముస్లిమ్స్ కూడా వాళ్ళకి ఎగ్నెస్ట్ గా తిరగబడ్డారు. అంతేనా కాదా? ఎవరికి ఎగ్నెస్ట్ గా అంటే హిందూ ల్యాండ్ లార్డ్స్. అదొక కమ్యూనల్ వైలెన్స్ గా తయారైంది. ఒక అగ్రికల్చరల్ కూలీలు చేసిన చిన్న అంటే చిన్న ప్రొటెస్ట్ ఎగ్నెస్ట్ ద హిందూ ల్యాండ్ లార్డ్స్ has turned into a communal violence or communal clashes between Hindus and Muslims. సో అది అలాగా పక్కన పాకేసి మేరట్, మధురై లేదా మధుర ఇలాంటి ప్లేసెస్ లో అన్నిటిలో కూడా ఏంటి అంటే కాన్పూర్, లాహోర్ ఇవన్నీ ప్లేసెస్ లో కమ్యూనల్ వైలెన్సెస్ అన్ని ఎక్కువ జరిగిపోయాయి. సో గాంధీజీ ఈ మూవ్మెంట్ అనేది ఆపాలి. ఎందుకంటే ఎవరు స్కూళ్ళకి వెళ్ళట్లేదు, ఎవరు కాలేజీలకు వెళ్ళట్లేదు. ఎన్ని సంవత్సరాల నుండి? 2 సంవత్సరాలు దాదాపు. ఓకే, కాలేజీలకు వెళ్ళట్లేదు, ఎవరు ఏమి ఎకనామిక్ యాక్టివిటీలో పాల్గొనట్లేదు. సో దీనికి మరి ఏం కావాలి? ఈ మూవ్మెంట్ అనేది ఆపాలి. ఈ మూవ్మెంట్ ఆపాలి అంటే గాంధీజీకి ఒక మైండ్ స్ట్రాంగ్ రీజన్ కావాలి. ఆ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని చెప్పాను. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఆపుతారు అని చెప్పాను. సో అక్కడతో మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయిపోద్ది. అక్కడతో మళ్ళీ హిందూస్ వేరేగా, ముస్లిమ్స్ వేరేగా సో పార్టిసిపేట్ చేస్తారు. ఏవైనా వాళ్ళకి డిమాండ్స్ కావాల్స్తే కానీ ఎప్పుడు మళ్ళీ హిందూస్ ముస్లిమ్స్ కలవడానికి రాదు. అయితే మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ కాంగ్రెస్ లోనే స్ప్లిట్ వస్తారు. కాంగ్రెస్ లో ప్రో చేంజర్స్ లేదా ఎవరికైతే ఫేవర్ గా ఉంటారో గాంధీజీకి లేదా గాంధీజీకి ఎగ్నెస్ట్ గా కొంతమంది వెళ్ళిపోతారు. అంటే ఏంటి మీనింగ్ ఏంటి అంటే గాంధీజీకి ఈ మూవ్మెంట్ ని విత్డ్రా చేయడం చాలా మందికి నచ్చదు. ఎందుకు ఈ మూవ్మెంట్ విత్డ్రా చేయడం నచ్చదు? ఎందుకంటే చాలా ఇంటెన్సిఫై గా అవుతుంది. ఇంకొన్ని రోజులు ఎలాగే చేస్తే, ఇంకొన్ని సంవత్సరాలు ఎలాగే చేస్తే మనం ఏంటి అంటే ఫ్రీడమ్ మూవ్మెంట్ అనేది, మనం ఇండిపెండెన్స్ అనేది వచ్చేస్తుంది అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇది కొంత గాంధీజీకి నచ్చలేదు. ఎందుకంటే పరిస్థితి ఏమీ బాగలేదు. ఇంకొన్ని రోజులు ఇంట్లో ఉంటే కరోనా తగ్గిపోద్ది, కానీ పరిస్థితి ఏం బాగలేదు. am I right or not? సో ఇక్కడ ఏం చేశారంటే గాంధీజీకి ఎగ్నెస్ట్ గా కొంతమంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరెవరు అంటే చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ. ఓకే, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్ చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఒక కొత్త పార్టీ ఫామ్ చేస్తారు. వీళ్ళతో పాటు ఇంకొకరు అర్థమైంది లేదు, ఇంకొంతమంది ఉంటారు. సార్ వీళ్ళిద్దరు కాదు సార్, ఇంకొంతమంది ఉన్నారు అంటే ఉన్నారమ్మ, నేను కాదన్ను. అయితే నేనేమంటున్నానంటే మెయిన్ గా వీళ్ళిద్దరు ఎవరెవరు అంటే చిత్తరంజన్ దాసు అలానే మోతీలాల్ నెహ్రూ వీళ్ళిద్దరు కలిసిపోయి ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు ఏంటి అంటే ఆ పార్టీ పేరు స్వరాజ్ పార్టీ 1923లో. ఈ పార్టీ పేరు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పార్టీ పేరు స్వరాజ్ పార్టీ 1923. ఈ పార్టీ పేరు ఇంపార్టెంట్ మనకి.
ఎవరెవరు పెట్టారు అనేది కూడా ఇంపార్టెంట్, ఇయర్ కూడా ఇంపార్టెంట్. 1923 January 1st. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పార్టీ అనేది, ఈ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఎవరెవరు పెట్టారు, చిత్తరంజన్ దాసు, దేశబంధు, మోతీలాల్ నెహ్రూ వీళ్ళిద్దరు కలిపి పెట్టారు. ఓకే, అయితే ఇక్కడ ఒక ఇది ఇంపార్టెంట్ మనం చూసాం. ఈ మూమెంట్ అనేది ఎలా ఎండ్ అయిపోయింది? సో గోరఖ్పూర్ లో ఏమవుతుంది అంటే కొంతమంది పీజెంట్స్ ఏం చేస్తారంటే ఎవరికి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేస్తారు, పోలీసులకు ఎగ్నెస్ట్ గా ఫైట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ అనేది ఫైర్ లో పెట్టేస్తారు, అంటే ది బంట్ ద పోలీస్ స్టేషన్. సో ఎప్పుడైతే ఇలా పోలీస్ స్టేషన్ అనేది ఫైర్ గా పెట్టేస్తారో సో వైలెంట్ యాక్టివిటీస్ అనేవి ఇంకా పెరిగిపోతాయి. దాంతో ఏంటంటే గాంధీజీ ఈ మూమెంట్ ఎక్కడితో ఆపేదాం అని అంటారు. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది అయిపోద్ది. సో దీని తర్వాత మనకి అదే రేంజ్ లో వచ్చిన మూమెంట్ ఇంకొక మూమెంట్ ఏంటి అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. దీని తర్వాత మనకు వచ్చిన మూమెంట్ ఏంటి అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఓకే, ఈ మూమెంట్స్ లో మనకు జనరల్ గా క్వశ్చన్స్ ఇస్తారు, ఒకసారి చూసుకోండి. సివిల్ డిసోబీడియన్ మూమెంట్, మరి ఈ మూమెంట్ స్టార్ట్ అవడానికి కారణాలు ఏంటి? సివిల్ డిసోబీడియన్ మూమెంట్ స్టార్ట్ అవడానికి కారణాలు ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్ స్టార్ట్ అవడానికి కారణాలు ఏంటో కొన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇండియాకి ఒక కమిషన్ వచ్చింది. ఓకే, అదేంటి ఆ కమిషన్ ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు డ్రాఫ్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేయడానికి ఒక కమిషన్ అనేది ఇండియాకి వచ్చింది. అంటే ఏంటి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి. కాన్స్టిట్యూషన్ అంటే తెలుసు కదా, మనకంటూ ఒక సెట్ ఆఫ్ గవర్నింగ్ రూల్స్ అనేది ఫార్ములేట్ చేయడానికి ఒక కమిషన్ వచ్చింది. ఓకే, ఆ కమిషన్ పేరు ఏంటి అంటే సైమన్ కమిషన్. సైమన్ కమిషన్. ఈ కమిషన్ లో 7 ఉంటారు. 7 కూడాను సో సైమన్ కమిషన్ దేనికి వచ్చింది ఇండియాకి? సో దేనికి వచ్చింది అంటే ఇట్ ఈస్ మెయిన్లీ టు డ్రాఫ్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేయడానికి వచ్చింది. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక్క ఇండియన్ కూడా లేకపోతే ఎలాగా? అందులో ఉన్న వాళ్ళు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డ్రాఫ్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు సైమన్ కమిషన్ లో ఒక్క ఇండియన్ కూడా లేరు. ఓకే, దీన్ని అందరూ తప్పట్టారనమాట. అంటే ఏంటి అంటే సైమన్ కమిషన్ అనే దాంట్లో ఒక్క ఇండియన్ కూడా లేకుండా అందరూ బ్రిటిషర్స్ తో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ చేస్తారనేసి ఒక డిమాండ్ చేశారు. ఇది 1927 లో వచ్చింది. అర్థమైందా? ఒక డిమాండ్ చేశారు, ఇందులో మా ఇండియన్స్ లేకుండా మా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా డ్రాఫ్ట్ చేస్తారనేసి డిమాండ్ చేశారు. దీనికి అన్ని పార్టీస్ కి ఎగ్నెస్ట్ గానే ఉన్నాయి. దేనికి? సైమన్ కమిషన్ కి. 2 పార్టీలు తప్ప. ఒకటి జస్టిస్ పార్టీ. జస్టిస్ పార్టీ అంటే ఫస్ట్ యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ పార్టీ ఇండియా. ఓకే, యాంటీ బ్రాహ్మిన్స్ మీద, క్యాస్ట్ మీద ఫామ్ అయిన పార్టీ ఏది? యాంటీ బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్ కి ఎగ్నెస్ట్ గా ఫామ్ అయిన ఒక పార్టీ ఏదైనా ఉందంటే జస్టిస్ పార్టీ. అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడాను ఏంటి అంటే ఈ సైమన్ కమిషన్ కి ఫేవర్ గానే ఉన్నాడు, కానీ ఎగ్నెస్ట్ కి వెళ్ళలేదు. జస్టిస్ పార్టీను నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. ఓకే, అది కూడా సైమన్ కమిషన్ కి ఏమీ వెళ్ళలేదు ఎగ్నెస్ట్ గా. దానికి కారణాలు కొన్ని చెప్తాను. మార్లీ మింటో రిఫార్మ్స్, మాంటెగ్యూ చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఓకే, నెక్స్ట్ డిప్రెస్డ్ క్లాసెస్ కూడాను అంటే ఎస్సీ ఎస్టీ పీపుల్ కూడాను, మెయిన్ గా ఎస్సీస్ కూడా ఏంటి అంటే స్పెషల్ ఎలక్టరేట్ అనేది అడిగారు అనమాట. ఓకే, దానికి సైమన్ కమిషన్ బ్రిటిషర్స్ ఫేవర్ గానే ఉన్నారు. వాళ్ళకి మెయిన్ గా ఏం కావాలి? వాళ్ళకి మెయిన్ గా ఇండియాని డివైడ్ అండ్ రూల్ అనేది కావాలి. డివైడ్ అండ్ రూల్ ఎంత చేస్తే అంత ఐకమత్యత అనేది పోతుంది. అప్పుడు ఈజీగా వాళ్ళు ఏదనుకుంటారో అది చేయొచ్చు, అంతేనా కాదు? సో దీనివల్ల ఏంటి అంటే బిఆర్ అంబేద్కర్ ను జస్టిస్ పార్టీ సైమన్ కమిషన్ కి పెద్దగా ఎగ్నెస్ట్ కాదు. రెండోది ఏంటి అంటే సైమన్ కమిషన్ దేనికి వచ్చిందంటే ఇండియాలో ఉన్న కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి. అర్థమైందా? కానీ ఇండియాలో గవర్నింగ్ ప్రిన్సిపల్స్ ఫ్రేమ్ చేయడానికి. కానీ సైమన్ కమిషన్ ఏంటి, ఇందులో ఒక్క ఇండియన్ కూడా లేరు. అర్థమైందా? సో ఇదొకటి. అంటే ఈ యాంటీ సైమన్ కమిషన్ డెమాన్స్ట్రేషన్స్ ఎందుకు అంటే ఇండియా వైడ్ గా అవుతున్నాయి. సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అని. అర్థమైందా? హోల్ ఓవర్ ఇండియా వైడ్ అయిపోతుంది. ఓకే, లాలా లజపతి రాయ్ అనే పర్సన్ ఓకే ఈ టైంలో చాలా ఎగ్నెస్ట్ గా వెళ్ళాడు సైమన్ కమిషన్ కి. ఏంటి అంటే మా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు ఫ్రేమ్ చేయడానికి వస్తున్నారు, కానీ అందులో ఒక ఇండియన్ కూడా లేడు, సో ఇది కరెక్ట్ కాదు అనేసి సైమన్ గో బ్యాక్ మూవ్మెంట్ లో ఇండియా వైడ్ గా ఫామ్ చేస్తారు, ఎగ్నెస్ట్ గా వెళ్తూ ఉంటారు. లాలా లజపతి రాయ్ కూడాను ఇందులో చాలా ఫేమస్ పర్సన్. ఎవరు అంటే లాలా లజపతి రాయ్ కూడాను సైమన్ కమిషన్ కి ఎగ్నెస్ట్ గా వెళ్తారు. అయితే ఏమవుతుంది అంటే సైమన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఈ మూవ్మెంట్ లో ఓకే ఎవరిని పట్టించుకోదు. సైమన్ కమిషన్ పని సైమన్ కమిషన్ చేస్తూ ఉంటారు. అయితే లాలా లజపతి రాయ్ ఎప్పుడైతే ఎగ్నెస్ట్ కి వెళ్తారో లాలా లజపతి రాయ్కి కొంతమంది అంటే ఎవరు అంటే బ్రిటిషర్స్ నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్స్ ని కొట్టేస్తారు. ఓకే, అయితే లాలా లజపతి రాయ్ ఈ మూమెంట్ లో చనిపోతారు లాఠీ చార్జ్ వల్ల. ఓకే, ఈ మూమెంట్ లో ఎప్పుడైతే లాఠీ చార్జ్ వల్ల చనిపోతాడో సో
అదేంటి మన ఇండియన్ చంపడం ఇండియన్స్ అని ఒక్కసారి అందరూ షాక్ అవుతారు. అర్థమైందా లేదు? సో ఈ విధంగా ఎప్పుడు అవుతారో ఒకసారి క్లారిటీ లేదా, వాయిస్ క్లారిటీ. ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, ఇప్పుడు వస్తుందా క్లారిటీగా? ఇప్పుడు వస్తుందా లేదు చూడండి, వాయిస్ క్లారిటీగానే వస్తుంది అనుకుంటా. ఓకే, ఒకసారి చూడండి. అయితే లాలా లజపత్ రాయ్ ఈ సైమన్ గో బ్యాక్ ఎగ్నెస్ట్ మూమెంట్లో చనిపోతారు. అర్థమైందా? దీంతో ఒక్కసారిగా నేషనల్ లీడర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇదేంట్రా బాబు, మన మన మూమెంట్లో ఈ ఇలా జరగడం ఏంటా అనేసి ఒక్కసారిగా నేషనల్ లీడర్స్ అందరూ షాక్ అవుతారు. ఇదే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రాలో టంగుటూరు ప్రకాశం, ఓకే, ఈయన కూడాను ఈ సైమన్ గో బ్యాక్ మూమెంట్లోనే ఈయన ఎగ్నెస్ట్గా పార్టిసిపేట్ చేస్తాడు. ఈయన కూడా ఏంటి ఏముంటాడు అంటే సైమన్ గో బ్యాక్ మూమెంట్లో ఈయన పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరైతే బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో లేదా సౌందర్స్ అని అంటారు, SAUNDERS, వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా ఈయన కొట్టడానికి వస్తే ఈయన షర్ట్ ఇప్పేసి గుండెలు చూపిస్తాడు అనమాట, దమ్ముంటే చంపండి అనేసి. అప్పుడే ఈయనకి ఏంటంటే ఆంధ్ర కేసరి అనేది టైటిల్ వస్తుంది. అంటే ఏంటంటే ఆంధ్ర లయన్ అనేసి ఈయనకి టైటిల్ వస్తుంది అనమాట. అంటే ఈ సైమన్ గో బ్యాక్ మూమెంట్ అనేది ఇండియాలో అంత హోల్ ఓవర్ ఇండియాలో అలాగయ్యింది. ఒకటి ఇక్కడ ఏంటంటే లాలా లజపత్ రాయ్, మన స్టేట్ వాళ్ళు కాబట్టి మీకు టంగుటూరు ప్రకాశం అని చెప్పాను. ఓకే, లాలా లజపత్ రాయ్ కూడాను ఈ మూమెంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, అయితే పాపం ఈ మూమెంట్లో సైమన్ గో బ్యాక్ మూమెంట్లో ఈయన చనిపోతారు. ఎవరు అంటే లాలా లజపత్ రాయ్ అనే పర్సన్ ఈ మూమెంట్లో చనిపోతారు. దీంతో షాక్ అవుతారు, మొత్తం అంతా ఇండియన్స్ అందరూ షాక్ అవుతారు. అయితే ఏంటి అంటే ఈ మూమెంట్కి జరగడానికి ఈ సివిల్ డిసోబీడియన్ మూమెంట్ జరగడానికి ముందు ఇవన్నీ కారణాలు. అర్థమైందా? ఏదైనా ఒక మూమెంట్ ఒట్టినే రాదని చెప్పాను నేను. 1857 రివల్ట్ కూడాను ఒక్క బ్యారక్పూర్ ఇన్సిడెంట్తో జరగలేదు, దానికి ముందు చాలా కారణాలు ఉన్నాయన్నారు. ఇక్కడ కూడా చాలా కారణాలు ఉన్నాయి. అలానే ఇండియన్ పీజెంట్స్ కూడాను చాలా డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇండియన్ పీజెంట్స్ ఎందుకు డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు? విపరీతమైన ట్యాక్సెస్ ఎప్పుడైతే విపరీతంగా ట్యాక్సెస్ ఉన్నాయో దానికి తోడు ఇండియన్ పీజెంట్స్ పరిస్థితి కూడా ఏమీ బాలేదు. ఓకే, సో అయితే ఈ టైంలో ఏంటంటే సైమన్ కమిషన్ ఇండియాకి వస్తుంది. ఎవరు వస్తారంటే లార్డ్ బెర్కన్ హెడ్ అనే పర్సన్ వస్తారు. లార్డ్ బెర్కన్ హెడ్ ఎవరు అంటే సైమన్ కమిషన్లో ఈ పేరు ఒకటి గుర్తుంచుకోండి. ఈయన ఏంటంటే సెక్రటరీ చైర్మన్ సైమన్. ఓకే, సో లార్డ్ బెర్కన్ హెడ్ అనే పర్సన్ వస్తాడు. ఈయన ఏంటంటే సెక్రటరీ. ఈ సెక్రటరీ వచ్చేటప్పుడు ఆయన ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఏమని ఛాలెంజ్ చేస్తాడంటే లార్డ్ బెర్కన్ హెడ్ ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఏమని అంటే మీ ఇండియన్స్ మనం ఏమని పోరాడుతున్నాం, మా ఈ సైమన్ కమిషన్లో మేము ఉండాలి అని అంటున్నారు. ఎవరు ఉండాలి? మా ఇండియన్స్ కూడా ఉండాలి, మా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి అని అంటాడు. అప్పుడు లార్డ్ బెర్కన్ హెడ్ ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఏమని అంటాడంటే మీ ఇండియన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోలేరు, మీకు అంత ఇది లేదు, నాలెడ్జ్ లేదు అని అంటారు. మీరు మీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడం ఏంటి, మీకు లీగల్గా కానీ లా మీద కానీ ఏ నాలెడ్జ్ లేదు అనేసి ఎవరు అంటారు అంటే బెర్కన్ హెడ్ అని అంటాడు. దానికి అప్పుడు మన వాళ్ళకి కోపం వస్తుంది. ఎవరికి కోపం వస్తుంది? మన ఇండియన్స్కి. అదేంటది, మేము ఎంత తెలివైన వాళ్ళు, మేము కూడా లా ప్రాక్టీస్ చాలా చేసాము, మా దాంట్లో కూడా తెలివైన ఉన్నాను, మేము కూడా కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకోగలం అని ఒక కాంగ్రెస్ కమిటీ మీటింగ్ అనేది అవుతుంది. ఏ మీటింగ్ అవుతుంది అంటే కాంగ్రెస్ కమిటీ మీటింగ్ అనేది అవుతుంది. ఆ మీటింగ్ చైర్మన్ ఎవరంటే జడ్జే ఆన్సర్. కాంగ్రెస్ కమిటీ మీటింగ్ చైర్మన్ అనేది అవుతుంది. ఆ మీటింగ్ చైర్మన్ జడ్జే ఆన్సర్. ఈ మీటింగ్ ఎక్కడ అవుతుంది అంటే ఢిల్లీలో అవుతుంది. ఈ మీటింగ్లో ఏమని డిసైడ్ చేస్తారని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ప్రిపేర్డ్ బై ఇండియన్స్ అండ్ ద డ్రాఫ్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ప్రిపేర్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మోతీలాల్ నెహ్రూని ఏం చేస్తారు అంటే ఈ నెహ్రూని డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయమని ఈయన్ని ఒక చైర్మన్షిప్లో ఈయన్ని పెడతారనమాట. ఎవరిని అంటే నెహ్రూని. ఓకే, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కాదు, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్. ఈయన పెడితే ఈయన ఏం చేస్తారంటే జస్ట్ 6 monthsలోనే ఈయన 6 monthsలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తాడు. ఓకే, ఈయన ఏంటంటే జస్ట్ 6 monthsలో కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేసేస్తాడు. ఎవరు అంటే నెహ్రూ. ఈ నెహ్రూ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసింది బ్రిటిషర్స్ సబ్మిట్ చేస్తాడు. దాన్ని ఏమంటారు అంటే నెహ్రూ రిపోర్ట్ అని అంటారు. ఓకే, చూసారా, మేము 6 monthsలో ఏంటి ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. 1928 ఇయర్ ఇంపార్టెంట్.
ఈ నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 1928. ఎవరు ఇచ్చారు అంటే మోతీలాల్ నెహ్రూ. ఎందుకు ఇచ్చారు అంటే బికాస్ వీళ్ళు వచ్చి ఛాలెంజ్ చేస్తారు ఏమని, మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడం అని అవుతారు. అప్పుడు మనోడు ఏమంటాడంటే సో మేము కూడా ప్రిపేర్ చేసుకోగలం అని చెప్పి 6 monthsలోనే యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ మనం తయారు చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? ప్రెసెంట్ ఉన్న కాన్స్టిట్యూషన్ని 2 years 11 months 18 days పట్టింది. ఓకే, 11 months 18 days పట్టింది. అలాంటిది దాదాపు 3 years పట్టినట్టు. అలాంటిది మోతీలాల్ నెహ్రూ జస్ట్ 6 monthsలో కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసి ఎవరికి ఇస్తాడు అంటే బ్రిటిషర్స్కి ఇస్తాడు. దాన్ని వీళ్ళు ఏమంటారంటే నెహ్రూ రిపోర్ట్ అని అంటారు. దీన్ని ఏమంటారమ్మా? నెహ్రూ రిపోర్ట్ అంటారు. ఎప్పుడు 1928లో ఇస్తారు ఈ రిపోర్ట్ అనేది. అర్థమైందా లేదా? ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో నెహ్రూ రిపోర్ట్ అంటే మనం జనరల్గా జవహర్లాల్ నెహ్రూ అనుకుంటాం. ఈ రిపోర్ట్ ఏంటి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి. అర్థమైందా లేదా? సో అలానే ఏమవుతుంది అంటే ఈ రిపోర్ట్లో చిన్న గొడవ జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఈ రిపోర్ట్లో గొడవ, ఈ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది స్పెషల్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ అనేది ఒప్పుకోదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఒప్పుకోం కదా. స్పెషల్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ అనేది ఒప్పుకోదు. ఇది ఎవరికి నచ్చదు అంటే ముస్లిం లీగ్కి నచ్చదు. ఈ ముస్లిం లీగ్కి ఇది నచ్చదు. అదేంటది మా గురించి ఫేవర్గా ఉండాలి కానీ మా గురించి ఎగ్నెస్ట్గా ఏంటి అనేది ఎప్పుడైతే ముస్లిం లీగ్కి ఇది నచ్చదు. ఎందుకు నచ్చదు ముస్లిం లీగ్కి నెహ్రూ రిపోర్టు? ఎందుకు నచ్చదు అంటే బికాస్ స్పెషల్ ఎలక్టరేట్ ఫర్ ద ముస్లిమ్స్ అనేది లేదు ఇందులో. ఓకే, సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ ద ఆర్ స్పెషల్ ఎలక్టరేట్ ఫర్ ద ముస్లిమ్స్ అనేది ఎగ్నెస్ట్గా ఉంటుంది నెహ్రూ రిపోర్ట్లో, లేదా లేదు. ఎప్పుడైతే లేదో ముస్లిం లీగ్ అనేది దీనికి ఎగ్నెస్ట్ వెళ్ళిపోతుంది. దేనికి ఎగ్నెస్ట్గా వెళ్ళిపోతుంది? నెహ్రూ రిపోర్ట్కి అనేది ఎగ్నెస్ట్గా వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో అంతేకాకుండా ఇంకా ఏం డిక్లేర్ చేస్తారంటే దీని తర్వాత వెంటనే ఎవరు వస్తారు అంటే చైర్మన్షిప్గా దీని తర్వాత మోతీలాల్ నెహ్రూ తర్వాత నెహ్రూ రిపోర్ట్ తర్వాత ఇదే టైంలో నెహ్రూ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే 1929లో ఎవరు వస్తారంటే మోతీలాల్ నెహ్రూ వాళ్ళ అబ్బాయి వస్తారు. ఎవరు వస్తారు అంటే జవహర్లాల్ నెహ్రూ ఏమవుతారంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారు. జవహర్లాల్ నెహ్రూ ఈ టైంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన వెంటనే ఈ రిపోర్ట్కి దీనికి చూడండి ఒకసారి. జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన వెంటనే 1930 January 26 ఏం చేస్తారు అంటే 1930 January 26 ఏం చేస్తారంటే జవహర్లాల్ నెహ్రూ హోయిస్టెడ్ ద ట్రైకలర్ ఫ్లాగ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ రావి అట్ లాహోర్. ఎప్పుడు? January 26. అర్థమైందా లేదు? అండ్ జవహర్లాల్ నెహ్రూ డిక్లేర్డ్ పూర్ణ స్వరాజ్ అనేది డిక్లేర్ చేస్తాడు. ఏం డిక్లేర్ చేశారంటే పూర్ణ స్వరాజ్. ఎప్పుడు పూర్ణ స్వరాజ్ అని డిక్లేర్ చేశాడు జవహర్లాల్ నెహ్రూ? January 26లో డిక్లేర్ చేశాడు. ఎప్పుడు డిక్లేర్ చేశారంటే January 26 నాడు ఏంటి అంటే పూర్ణ స్వరాజ్ అనేది డిక్లేర్ చేశాడు. పూర్ణ స్వరాజ్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని అర్థం. మీనింగ్ ఏంటి అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని అర్థం. సో ఇది డిక్లేర్ చేసింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు అంటే 1930 January 26. అండ్ హీ హోస్టెడ్ ద ట్రైకలర్ ఫ్లాగ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ రావి. ఓకే, సో ఈయన ఈ డిమాండ్ కూడా చేస్తాడు. అందుగురించే మన కాన్స్టిట్యూషన్ 1949లో వచ్చేస్తుంది. ఇట్ కేమ్ ఇన్ టు అడాప్టెడ్ ఆన్ 1949 November 26 అనుకుంటా. November 26 వస్తుంది అనుకుంటా, కాదు November 26 మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేశారంటే November 26, 1949. అర్థమైందా? సో వాడు ఎలా క్వశ్చన్ అడుగుతాడు అంటే ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏంటంటే ఏమని అడుగుతాడంటే అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ అని అడుగుతాడు. సో ఎలా అడుగుతాడంటే అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్. జనరల్గా ఇది దీనికి జస్ట్ ఇది రిలేటెడే. November 26, January 26, ఓకే 1949 లాంటిది. ఇది 1949. ఇంకొకటి January 26, 1950, January 26, November 26, 1950. ఎప్పుడు వచ్చిందమ్మా ఇందులో ఆప్షన్స్ ఏంటి? November 26, 1950. ఇది ఆప్షన్స్. November 26, 1949, January 26, 1949, January 26, 1950, లేదా November 26, 1950. ఇందులో ఆప్షన్ ఏది? అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్. ఎవరు పెట్టట్లేదా ఆన్సరు? ఎవరైనా పెట్టారా? చూస్తాను. 1, 2, 3, 4 పెట్టడానికి ఎంతసేపు ఆప్షను? ఎవరు పెట్టట్లేదా ఆప్షను? దానికి ఆన్సర్ ఏంటి? ఎవరు పెట్టలేదా?
అవర్ కాన్స్టిట్యూషన్ హస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ డి November 26, 1950. వెరీ గుడ్. ఓకే, ఇంకా వెరీ గుడ్. ఇంకెవరైనా పెట్టారా? పెట్టండి అమ్మా. ఆప్షన్స్ పెట్టడానికి ఏముంది, 1 2 3 4 కదా అందులో ఆప్షన్ ఉంది. దానికి ఏం కష్టమా? ABCD అని ఇచ్చాను, ఏదో ఒక వేని పట్టుకోలేరా? అంటే మీకు ఎంత వాక్ ఉందా అని. 4. వెరీ గుడ్. ఇంకా పెట్టండి, ఆప్షన్స్ పెట్టండి. అవర్ కాన్స్టిట్యూషన్ హస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్. మిగతా వాళ్ళు ఏదో ఒకటి పెట్టేయండి. ఓహో, నెగిటివ్ మార్క్స్ అని భయపడుతున్నారా? ఓకే. సో ఎనీవే, అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అని ఇద్దరు పెట్టారు, బట్ ఆన్సర్ తప్పైనా అప్రిషియేట్ చేయాలి. కేమ్ ఇన్ టు ఫోర్స్ అని మనం చాక్లెట్లు January 26 కదమ్మా పంచుకుంటున్నాం. అందరూ తప్పే పెట్టారు. November 26, 1950 ఏంటి? మనం పంచుకుంటుంది ఎప్పుడంటే January 26, 1950. మనం January 26 కదా రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఎప్పుడు? January 26. అంతేనా కాదా? మరి January 26 అయితే అందరు November 26 అని పెడతారేంటి? అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ January 26, 1950. అర్థమైందా లేదా? ఇదే క్వశ్చన్ ఇంకొకలాగా అడుగుతున్నాను చూడండి. ఆన్సర్ ఏదంటే సెకండ్. ఇందులో ఇదే క్వశ్చన్ ఇంకొకలాగా అడుగుతున్నాను. అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ అడాప్టెడ్ ఆన్. అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్. ఇదే క్వశ్చన్. ఇది మళ్ళీ పెట్టాలి. అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్. పెట్టండి అమ్మా, ఆన్సర్లు పెట్టండి. పెట్టారా? నేను తప్పైతే ఏమైనా అంటున్నానా ఎవరినైనా? ఒక్కలే పెట్టారు. సో ఒకసారి చూడండి. అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ అని అంటే January 26, 1950. అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ అంటే November 26, 1940. ఇది చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అండి. చాలా మంది తప్పులు చేసేస్తారు. వాళ్ళు చాక్లెట్లు పంచుకున్న రోజు January 26 మాత్రమే గుర్తుంటుంది. సో ఇది పెడుతూ ఉంటారు, ప్రతిదానికి ఇదే పెట్టేస్తారు. మన కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఎప్పుడైపోయింది అంటే November 26, 1949. అర్థమైందా లేదా? అడాప్టెడ్ ఈ రోజే వచ్చింది, కానీ ఈ రోజు వాక్ మనం వెయిట్ చేసాం. ఎప్పుడు వాక? January 26 వాక్ వెయిట్ చేసాం. ఎందుకు? ఈ రోజుకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. January 26కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అర్థమైందా? January 26కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి అంటే ఈ రోజే అడాప్ట్ అయిపోయింది, కానీ ఈ రోజుకి ఎందుకు ఫోర్స్ తెచ్చాము అంటే బికాస్ దిస్ డే హ్యాస్ ఇంపార్టెన్స్. ఆ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆన్ దిస్ డే. ఓకే, మనం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ హోయిస్టెడ్ ద ట్రై కలర్ ఫ్లాగ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ రవి అండ్ డిక్లేర్డ్ పూర్ణ స్వరాజ్ అనేది డిక్లేర్ చేశాడు. అందుగురించి ఈ క్వశ్చన్ మీకు అడిగాను నేను. ఓకే, సో అది ప్రతి ఎగ్జామ్కి కొద్ది డిఫికల్ట్ క్వశ్చనే. ఓకే, డిఫికల్ట్ అంటే కన్ఫ్యూజన్ క్వశ్చన్, డిఫికల్ట్ కాదు అందులో ఏంటి, కన్ఫ్యూజన్ క్వశ్చన్ అనొచ్చు. సో ఇప్పుడు ఏమైంది? January 26, 1930లో మనం పూర్ణ స్వరాజ్గా డిక్లేర్ చేసుకున్నాం. ఓకే, సో ఏంటయింది అంటే ఇవన్నీ రీజన్స్ ఏంటి? మనకు ఒక ఇండిపెండెన్స్ కావాలి. సో గాంధీజీ ఇవన్నీ రీజన్స్ చూసి ఏం చేశాడు అంటే ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఆ మూమెంట్ పేరేంటి అంటే సివిల్ డిసోబీడియంట్ మూమెంట్. సార్ మరి ఈ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్లో ఎలా ఉంటుంది అంటే ఎలా స్టార్ట్ చేశాడు అంటే గాంధీజీ దాండీ మార్చ్ నుండి స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుండి స్టార్ట్ చేశారంటే దాండీ నుండి. ఓకే, ఏంటంటే ఈ మార్చ్ ఏంటంటే గాంధీజీ అలాంగ్ విత్ 78 అసోసియేట్స్ 78 మందితో పాటు. ఓకే, సో ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేశాడు. ఓకే, సో సబర్మతి ఆశ్రమం వరకు ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేశాడు. దీన్ని మనం ఏమంటాం? సాల్ట్ సత్యాగ్రహ అని అంటాం. అమెరిటర్ నాట్ దీన్ని మనం ఏమంటాం అంటే సాల్ట్ సత్యాగ్రహ అని అంటాం. యాక్చువల్గా ఇది ఎన్ని రోజులు వరకు నడుస్తారంటే 25 రోజులు, 25 డేస్. ఓకే, 25 డేస్, దాదాపు 365 కిలోమీటర్లు. ఇలాంటివన్నీ అవసరం లేదండి. ఓకే, ఇవేవి అవసరం లేనివే. 25 డేసా లేదా 365 కిలోమీటర్ల ఇవేవంటే జనరల్గా నీకు తెలుసు 365 డేస్ కదా, అలానే 365 కిలోమీటర్స్. ఓకే, దాదాపు 78 మందితో ఏంటి అంటే ఈయన ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఓకే, అలానే ఈ సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేస్తాడు అలాంగ్ విత్. అర్థమైందా లేదా? సో హియర్ హీ బ్రోక్ ద సాల్ట్ సత్యాగ్రహ. ఓకే, సో హీ బ్రోక్ ద సాల్ట్ లా. సాల్ట్ సత్యాగ్రహం అంటానంటే సాల్ట్ లా అనాలమ్మా. హీ బ్రోక్ ద సాల్ట్ లా. సో సాల్ట్ లా అనేది ఫస్ట్ ఎవరు బ్రోక్ చేశారు అంటే ఇక్కడ గాంధీజీ బ్రోక్ చేస్తాడు. ఏంటి ఇక్కడ ఈ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకసారి చూడండి అమ్మా, ఎవరిదో వాయిస్ వస్తుంది.
కన్ఫ్యూజ్ డిస్టర్బ్ అయిపోతున్నాను. సో ఏం చేస్తారు అంటే సివిల్ డిసోబిడియన్ మూమెంట్లో మనకి ఏంటంటే స్టార్ట్ అయిన తర్వాత దాండి మార్చ్తో ఇది స్టార్ట్ చేస్తారు. 25 days 365 kilometers ఇవేవి కా. ఓకే, ఈ బ్రోక్ ద సాల్ట్లా ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఓకే, సో ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరు అంటే ఈ మూమెంట్లో ఎక్కువగా ఏంటంటే తెలుసుకోవాల్సింది, ఇందాక నేను ఒకటి చెప్పాను, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఫస్ట్ మాస్ మూమెంట్ అనమాట. మాస్ పీపుల్ విపరీతంగా పార్టిసిపేట్ చేశారు. ఇందులో నాన్ కోఆపరేషన్ మూమెంట్లో అంటే విపరీతంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. సివిల్ డిసోబిడియన్ మూమెంట్లో ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే ఈ మూమెంట్లో ఉమెన్ ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. ఎవరు ఎక్కువ పార్టిసిపేట్ చేశారంటే ఉమెన్ ఎక్కువ పార్టిసిపేట్ చేసిన మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది సివిల్ డిసోబిడియన్ మూమెంట్. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఈ ఎవరు అంటే సరోజినీ నాయుడు, దర్శన సాల్ట్ సత్యాగ్రహ అని అంటారు. ఓకే, సో ఇది ఎవరు చేశారు అంటే సరోజినీ నాయుడులో ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరు అంటే సరోజినీ నాయుడు, దర్శన సాల్ట్ సత్యాగ్రహ. అంతేకాకుండా ఇంకొంతమంది ఉంటారు, లాడు రాన్ జుడ్షి అని ఒక ముస్లిమ్స్ ఆవిడ, ఎవరో ఈవిడ. సో ఈవిడ కూడాను ఈ మూమెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఈ మూమెంట్ ఏంటంటే ఎక్కువగా ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేసిన మూమెంట్ ఏది అంటే ఈ మొత్తం మనం తెలుసుకున్న మొత్తం మూమెంట్లో ఈ మూమెంట్ అనే దాంట్లో ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా లేదా? అయితే త్రూ అవర్ ఇండియా, హోల్ ఓవర్ ఇండియాలో సాల్ట్ సత్యాగ్రహాస్ అనేవి జరుగుతున్నాయి. మన ఆంధ్రలో జరుగుతుంది, అలానే ఎక్కడ జరుగుతుంది అంటే ఇంకా నెక్స్ట్ గుజరాత్లో జరుగుతుంది. ఓకే, గాంధీజీ అక్కడ మెయిన్ లీడరు. ఇప్పుడు కూడా మొన్నే కదా సబర్మతి ఆశ్రమం అనేది ఆ మ్యూజియం అనేది పెట్టారు మా నరేంద్ర మోడీ. ఎమిరేటర్ అన్నాడు ఆ సాల్ట్ సత్యాగ్రహ దీని కిందే పెట్టారు. అది ఎప్పటి నుండి ఎప్పుడు వరకు జరుగుతుంది అంటే సాల్ట్ సత్యాగ్రహ అనేది 12th March 1930 నుండి 12th March 1930 నుండి 6th April 1930. ఇప్పుడు ఒక అంటే దాదాపు 25 రోజులైనా 6th April 1930. సో ఇన్ని రోజులు మీకు దాదాపు సాల్ట్ సత్యాగ్రహం అనేది జరుగుతుంది. ఈ టైంలో ఏంటంటే హోల్ ఓవర్ ఇండియా, గుజరాత్లోనే కాకుండా హోల్ ఓవర్ ఇండియాలో కూడాను రకరకాల ప్లేస్లో రకరకాల పర్సనాలిటీస్ ఈ సాల్ట్ సత్యాగ్రహం అనేది చేస్తారు. ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఎవరు అంటే మనకి లీడర్స్ రాజాజీ అనుకుంటా, రాజాజీ ఆంధ్రాలో కూడా పార్టిసిపేట్ చేశారు అనుకుంటా. తమిళనాడులో అయితే రాజగోపాల్చారి పార్టిసిపేట్ చేశాడు. సో ఇలా మనకి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ సివిల్ డిసోబిడియన్ మూమెంట్లో ఏంటి అంటే మనకి మొత్తం అంతా రకరకాల ప్లేసెస్లో దాండి అనేది ప్లేస్ అమ్మా. దాండి అంటే ఏంటో కాదు, దాండి ఈజ్ ఎ ప్లేస్. దాండి అంటే ఏంటి అని అడుగుతున్నారు ఎవరైనా. దాండి ఈజ్ ఎ ప్లేస్. ఓకే, సబర్మతి ఆశ్రమం టు దాండి. అర్థమైందా లేదా? సాల్ట్ సత్యాగ్రహ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుందంటే సబర్మతి ఆశ్రమం టు దాండి. దాండి అనేది ప్లేస్ అనమాట. అది అందులో కన్ఫ్యూజన్ అవ్వడానికి ఏమీ లేదు. ఓకే, ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ గుజరాత్. సో ఈ మూమెంట్ మొత్తం ఇండియాలో హోల్ ఓవర్ ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇండియాలోనే కాకుండా ఇది మన పక్క దేశాలకు కూడా వెళ్ళిపోయింది. అర్థమైందా లేదా? ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉంటారు ఈ టైంలో. దీనికి ఆయనకి ఒక బిరుదు కూడా ఇస్తారు, ఫ్రోంటియర్ గాంధీ అని ఇస్తారు. మన పక్క దేశంలో గాంధీ ఎవరంటే మన పక్క దేశంలో గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయన పేరు గుర్తుండాలి మనకి. ఈయన పేరు ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఇదొకటి, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఓకే, ఇండియా మొత్తమే కాకుండా ఇండియా కూడా దాటిపోయింది. ఇది ఏంటి అది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయన ఏ మూమెంట్ ఆర్గనైజ్ చేస్తాడంటే హుదయ్ ఇద్బత్మర్ మూమెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తారు. ఆ రెడ్ షర్ట్ మూమెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తాడు ఆన్ ద లైన్స్ ఆఫ్ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్. అర్థమైందా లేదా? సివిల్ డిసోబిడియన్ అంటే ఈ క్వశ్చన్ ఒకటి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ ఒకసారి పాకిస్తాన్ సరిహద్దు గాంధీ, పాకిస్తాన్ సరిహద్దు గాంధీ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్, అప్పుడు ఇండియా కదా. అర్థమైంది? ఇప్పుడు పాకిస్తాన్ అంటున్నాం, అప్పుడు ఇండియా కదా. సో ఆ పాకిస్తాన్ సరిహద్దు గాంధీ అంటే తెలుగులో అయితే మనం ఏమంటున్నాం అంటే ఫ్రోంటియర్ గాంధీ. ఓకే, మనకి తెలుగులో క్వశ్చన్స్ ఎవరు కాబట్టి ఫ్రోంటియర్ గాంధీ. ఫ్రోంటియర్ గాంధీ ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈ మూమెంట్ అనేది పక్క దేశాలకు కూడా వెళ్ళిపోద్ది. ఈయనకి బిరుదు ఏంటి అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి ఫ్రోంటియర్ గాంధీ అని పిలిపిస్తారు. ఓకే, ఈయన ఆర్గనైజ్ చేసిన మూమెంట్ ఏంటి అంటే హుదయ్ ఇద్బత్మర్ మూమెంట్ అని ఆర్గనైజ్ చేస్తారు. ఆర్ రెడ్ షర్ట్ మూమెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తాడు. ఓకే,
సో అలా అంతేకాకుండా ఈ టైంలో ఏంటంటే కొన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ఓకే, అంటే ఈ టైం పీరియడ్ అంతా రెవల్యూషనరీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయిలేండి, అవి పెద్ద ఇదేం కాదు. బట్ ఏంటంటే ఈ టైంలో సూర్యసేన్ అనే పర్సన్ ఒక పెద్ద అటాక్ అనేది చేస్తాడు. అర్థమైంది లేదా? ఎవరి మీద అంటే చిట్టగంగ్ అనే ప్లేస్, అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే ప్రెజెంట్ బంగ్లాదేశ్ మీద ఎవరు అటాక్ చేస్తారు అంటే సూర్యసేన్. ఈ అటాక్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ అనమాట మన హిస్టరీలో. ఈ అటాక్ అనేది చాలా ఇంపార్టెంట్ రెవల్యూషనరీ యాక్టివిటీస్లో. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెవల్యూషనరీ యాక్టివిటీ ఏంటి అంటే సూర్యసేన్ చిట్టగంగ్ ఆర్మరీ, ఓకే, వెపన్స్ మీద చేసిన యాక్టివిటీ అనేది, అటాక్ అనేది, ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈయన హిందుస్థాన్ పీపుల్స్ రిపబ్లిక్ ఆర్మీకి చెందినవాడు. ఈయన ఏం చేస్తాడు అంటే చిట్టగాంగ్ ప్లేస్లో, చిట్టగాంగ్ అనేది బంగ్లాదేశ్లో ఒక ప్లేస్, ఈ దీని మీద చేసిన అటాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా మూమెంట్ అనేది ఇండియా వైడ్గా పాస్ అవుతూ ఉంది. ఓకే, సో మూమెంట్కి ఎగ్నెస్ట్గా సప్రెస్ చేయడం కూడా వాళ్ళు చేయాలి కదా. మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఏవి మెయిన్ సెంటర్స్ అవుతాయి? కాలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ తెలంగాణ ఉంది. సపరేట్ తెలంగాణకి ఆ మూమెంట్కి మెయిన్ ఎపీ సెంటర్ ఏదైంది? ఎపీ సెంటర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్తాం. ఇక్కడ యూనివర్సిటీస్ కూడా ఏంటి అవుతుంది అంటే ఈ మూమెంట్ అనేది అంటుకుంటుంది. స్టూడెంట్స్ చాలా ఎజిటేటెడ్గా చేస్తారు. సో ఏం జరుగుతుంది అంటే ఒక కన్నింగమ్ సర్క్యులర్ అనేది ఒకటి పంపిస్తారు. ఓకే, సో కన్నింగమ్ సర్క్యులర్ అనేది, ఈ సర్క్యులర్ ఏంటి అంటే అస్సాంలో ఈ కన్నింగమ్ సర్క్యులర్ అనేది ఏంటి అంటే ఈ సర్క్యులర్లో ఏముంటుంది అంటే, మీకు సర్క్యులర్ వచ్చింది అని అంటారు కదా, అలానే అస్సాం యూనివర్సిటీలో ఏమవుతుంది అంటే ఈ కన్నింగమ్ సర్క్యులర్ అనేది ఈ స్టూడెంట్స్ పాస్ చేస్తారు. ఈ సర్క్యులర్లో ఏముంటుంది అంటే ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల బిహేవియర్ మీద సైన్ చేయించుకొని రావాలి. ఓకే, పిల్లలు ప్రతి పేరెంట్స్తో వాళ్ళ స్టూడెంట్స్ బిహేవియర్ మీద సైన్ చేసుకొని రావాలి. ఏంటి అంటే కాలేజీలో ఉన్నంతసేపు ఎటువంటి నాన్ వైలెంట్ యాక్టివిటీస్ కానీ, ఎటువంటి ఫ్రీడమ్ మూమెంట్స్లో కానీ పార్టిసిపేట్ చేయకూడదు అనేసి పిల్లలకి వాళ్ళ కన్నింగమ్ సర్క్యులర్ అనేది వస్తుంది. వాళ్ళ పేరెంట్స్తో సైన్ చేసుకొని రావాలి. ఏంటి కన్నింగమ్ సర్క్యులర్ అనేది? ఓకే, అయితే దీనికి అగ్నెస్ట్గా కూడా మళ్ళీ మూమెంట్ జరుగుతుంది. ఇలాగే మన కర్నూలులో కూడా ఒక సర్క్యులర్ వస్తుంది, దాన్ని కర్నూలు పోలీస్ స్టేషన్లో వచ్చి వస్తుంది, కర్నూలు సర్క్యులర్ అని అంటారు. ఓకే, ఈ మూమెంట్ అంతా ఇలాగే గట్టిగా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అయితే ఈ మూమెంట్ని ఆపాలంటే ఏం చేయాలి మనం? ఓకే, ఏదో ఒక ప్యాక్ట్ అనేది జరగాలి. ఓకే, నేను ఒకటి చెప్పాను. ఏం చెప్పానంటే ఈ మూమెంట్ టైంలో ఏంటంటే రెవల్యూషనరీ యాక్టివిటీస్ బాగా అవుతున్నాయి. ఈ టైంలో ఎవరు ఎక్కువ యాక్టివ్ పర్సనాలిటీ అంటే ఈ పీరియడ్లో మీకు అర్థం చేసుకోవాలి, భగత్ సింగ్ అనే పర్సన్ కూడా మోస్ట్ యాక్టివ్ పర్సన్. ఇలాంటి రెవల్యూషనరీ యాక్టివిటీస్లో భగత్ సింగ్ అనే పర్సన్ కూడా మోస్ట్ రెవల్యూషనరీ యాక్టివిటీస్. అయితే రెవల్యూషనరీ యాక్టివిటీస్లో భగత్ సింగ్ చేసినవి ఏంటో చెప్తాను. భగత్ సింగ్, ఈయనకి తోడు ఎవరు అంటే బతుకేశ్వర్ దత్. ఓకే, సో వీళ్ళందరూ ఏంటంటే కొన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ తీసుకొని వస్తున్నారు. అర్థమైందా? రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటే ట్రైన్ని అటాక్ చేయడం, ఓకే, అలానే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబుని త్రో చేయడం. ఓకే, సో ఇలాంటివన్నిటిలోని భగత్ సింగ్, ఈ రెవల్యూషనరీ పర్సన్స్, చంద్రశేఖర్ ఆజాద్, ఇలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అర్థమైందా? ఈ టైంలో. సో ఈ టైంలో ఇది కూడాను సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ కూడాను ఆపాలంటే గాంధీజీ ఏం చేయాలి? గాంధీజీకును మెయిన్ అప్పుడున్న గవర్నర్ జనరల్ ఇర్విన్కి ఒక ప్యాక్ట్ జరిగింది. ఎవరెవరికి అంటే గాంధీజీకును గవర్నర్ జనరల్కి ప్రతి ఒక్క మూమెంట్ అనేది ఆపాలి. అంతేనా కదా? మూమెంట్ ఆపాలి అంటే ఏంటి? మనకు కొంత లాభం జరగాలి, అలానే మనకు కొంత లాభం జరగాలి, అప్పుడే మూమెంట్ మనం ఆపుతాం. సో ఆ లాభం ఏ విధంగా జరిగింది? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది వచ్చింది. ఓకే, వైస్రాయ్ ఒప్పుకున్నాడు, ఈ మూమెంట్ ఆపండిరా బాబు, మీకు ఏం కావాలో చెప్పండి, మేము మీకు ఫస్ట్ రౌండ్ టేబుల్ ఆఫ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది, దానికి అటెండ్ అవ్వండి అని అంటారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతాయి. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏంటి అంటే మన వైపు నుండి చూసుకుంటే మనకు డొమినియన్ స్టేటస్ అనేది కావాలి. అర్థమైందా? ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో ఏంటి? మన వైపు నుండి చూసుకుంటే మనకు డొమినియన్ స్టేటస్ కావాలి, వాళ్ళ వైపు నుండి చూసుకుంటే ఏంటంటే మనకి ఏంటంటే ఈ మూమెంట్స్ అనేవి ఆపాలి. ఆ మూమెంట్స్ అన్ని ఆపాలి అంటే ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనే దాంట్లో పిలుస్తారు. కానీ మన వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వరు. అంటే ఏంటంటే కాంగ్రెస్ ఎవరు అటెండ్ అవ్వదు. ఇక్కడ మన వాళ్ళు అంటే కాంగ్రెస్ ఎవరు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వరు. ముస్లిం లీగ్ అటెండ్ అవుతుంది, అంబేద్కర్ అటెండ్ అవుతాడు. అంబేద్కర్ ఫస్ట్ దానికి అటెండ్ అవుతాడు, సెకండ్ దానికి అటెండ్ అవుతారు, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతాడు అంబేద్కర్. కానీ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో ఇలా మనకు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవుతుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏంటంటే కాంగ్రెస్ అటెండ్ అవ్వ. అర్థమైందా లేదు? కాంగ్రెస్ అటెండ్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఒక ప్యాక్ట్ జరుగుతుంది. ఏ ప్యాక్ట్ అంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్.
ఈ ప్యాక్ట్ లో ఏంటి అంటే ఈ ప్యాక్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, సో గాంధీజీకి ఇర్విన్కి మెయిన్ ఇంపార్టెంట్ ప్యాక్ట్ ఏంటి? ఓకే, ఈ ప్యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే March 5, 1931. డేట్ కూడా ఇంపార్టెంటే, అర్థమైంది? క్రోనలాజికల్ ఆర్డర్లో అడుగుతాడు ఇది. ఈ ప్యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. March 5, 1931. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్, మంత్ కూడా ఇంపార్టెంట్ ఇందులో. March 5, 1931. ఓకే, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని అంటారు, లేదా దీన్ని ఇంకొక పేరు పెట్టి కూడా పిలుస్తారు. ఏంటి ఇది అంటే ఢిల్లీ ప్యాక్ట్ అని. ఓకే, సో ఈ ఢిల్లీ ప్యాక్ట్ ఆర్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఏంటి, ఎవరెవరికి మధ్యన జరుగుతుంది? గాంధీజీకిను ఎవరికి అంటే ఇర్విన్కి మధ్యన జరుగుతుంది. ఏంటి ఈ ప్యాక్ట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీజీ ఏం కోరుతాడు అంటే రిలీజ్ ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్. ఓకే, మీరు ఎవరైతే ఈ సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారో, ఓకే, వాళ్ళందరినీ విడిచిపెట్టిమని గాంధీజీ కోరుతాడు. అర్థమైందా లేదా? అయితే గాంధీజీ ఇక్కడ ఏమంటాడంటే రిలీజ్ ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్ హూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ నాన్ వైలెంట్ యాక్టివిటీస్ డ్యూరింగ్ సిడిఎం, సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్ లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో నేషనల్ మూవ్మెంట్ యాక్టివిటీస్ లో బ్రిటిషర్స్ కి ఎగ్నెస్ట్ గా వాళ్ళందరినీ రిలీజ్ చేసిమని అడుగుతాడు. అర్థమవుతుందా లేదు? ఫస్ట్ కోరింది ఏంటి అంటే ఇది. ఓకే, నాన్ వైలెంట్ లో దీనికి బ్రిటిషర్స్ ఒప్పుకుంటారు. ఓకే, అలానే అంటారు. ఓకే, సో మేము సాల్ట్ తయారు చేసుకుంటాం, దాన్ని మేము అమ్ముకుంటాం, దాన్ని మీరేం చేయాలి, ట్యాక్స్ వేయకూడదు అని అంటాడు. అర్థమైందా లేదా? ఉప్పు సత్యాగ్రహం అంటే అదే కదా, ట్యాక్స్ మీద ఏదైతే మనం సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నామో దాని మీద మీరు ట్యాక్స్ వేసి మళ్ళీ మీ దాని మీద ట్యాక్స్ వేయకూడదు అని అడుగుతాడు. ఓకే, అయితే వీళ్ళు ఒప్పుకుంటారు, ఎవరు అంటే బ్రిటిషర్స్ ఒప్పుకుంటారు, నో రైట్ టు మేక్ సాల్ట్, ఓకే, వితౌట్ ఎనీ ట్యాక్స్ వేయము అని అంటారు, కానీ ఓన్లీ ఫర్ కన్జంప్షన్కి అయితేనే, మీరు అమ్ముతామంటే ట్యాక్స్ వేస్తామంటారు. చూసారా అక్కడ ట్విస్ట్ ఏంటో చూసారా? సాల్ట్ తయారు చేసుకోండి, మీరు తినడానికంటే సాల్ట్ తయారు చేసుకోండి, మేము ట్యాక్స్ వేయం. ఓకే, మీరు వండడానికి, కానీ ఇదే సాల్ట్ తెచ్చి మీరు మార్కెట్లో అమ్ముతామంటే ట్యాక్స్ వేస్తూ ఉంటారు. సో ఓకేలే, ఈ రెండిట్లో ఏదో దానికి కన్ఫ్యూజ్ అవ్వాలి కదా, ఇది మనం ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాలి కదా, రైట్ ఆర్ నాట్? సో ఒప్పుకుంటారు, ఏంటి, సాల్ట్ మీరు తయారు చేసుకోండి ఫర్ కన్జంప్షన్ బట్ నాట్ ఫర్ సేల్కి అయితే మట్టుగా మేము ట్యాక్స్ వేస్తాం అంటారు. సరే, దీనికి గాంధీజీ ఒప్పుకుంటాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మొత్తం అన్ని లెక్కర్ షాపులు తీసిమంటారు. లెక్కర్ షాపులు అంటే ఏంటి, లెక్కర్ షాపులు అన్ని తీసిమంటారు, ఏదైతే మందు షాపులు ఉంటాయో అవన్నీ తీసిమంటారు. ఓకే, దీనికి ఒప్పుకుంటారు. అర్థమైందా లేదా? సో దీనికి కొన్ని కండిషన్స్ మీద ఒప్పుకుంటారు. అలానే ఫారెన్ క్లోత్ షాప్స్, దీనికి కూడా కొన్ని కండిషన్స్ మీద ఒప్పుకుంటారు. అంతేకాకుండా ఏంటంటే రిలీజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్డినెన్సెస్, ఎమర్జెన్సీ మీద ఏమైనా ఆర్డినెన్సెస్ రిలీజ్ చేస్తే దాన్ని ఏంటంటే మీరు విత్డ్రా చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఆర్డినెన్సెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రౌలెట్ యాక్ట్ అనేది ఒక ఎమర్జెన్సీ ఆర్డినెన్సే. ఓకే, ఎవరైతే గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళందరికీ అరెస్టెడ్, ఇలాంటివి ఏవి చేయకూడదు అని అంటారు. ఓకే, సో ట్యాక్సెస్ మీద కూడా ల్యాండ్ ట్యాక్సెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గించండి బాబు అని రిక్వెస్ట్ చేస్తాం. దీని మీద కొన్ని గాంధీజీ ఒప్పుకున్నారు. ఓకే, అలానే ఎవరు అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకున్నారు? ఇర్విన్ కూడా ఒప్పుకున్నారు. ఏంటయిందమ్మా? సో మనోడు 11 పాయింట్ అల్టిమేట్ ఇంకా చాలా ఇచ్చాడు, గాంధీజీ ఇంకా చాలా ఇచ్చాడు. అర్థమైందా? సో వాళ్ళు కొన్ని ఒప్పుకున్నారు. ఇవన్నీ ఏంటంటే నేను అమెండ్ చేసి చెప్పినవి. అర్థమైందా లేదా? కొన్ని ఒప్పుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాల్ట్ అనేది ఏం చేయాలంటే మనం తయారు చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, దాని మీద మీరు ఏ ట్యాక్స్ వేయకూడదు అని అన్నారు. దాన్ని అమెండ్ చేసి ఏమొచ్చేది, వాళ్ళు ఏమొచ్చారు, సాల్ట్ ట్యాక్స్ వేయం ఫర్ కన్జంప్షన్ అని అన్నారు. అర్థమైందా లేదా? లెక్కర్ షాప్స్ అన్ని తీసిమని అన్నారు, కానీ వాళ్ళు అలా ఒప్పుకోలేదు. వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టి కొన్ని చోట్ల లెక్కర్ షాపులు తీసేశారు, ఫారెన్ క్లోత్స్ అన్ని తీసిమన్నారు, దీనికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టి. ఇలా మన గాంధీజీ ఏంటంటే 11 పాయింట్ అల్టిమేటం అని అంటారు. 11 పాయింట్ ఇస్తే వాళ్ళు కొన్ని కండిషన్స్ ఒప్పుకున్నారు. దాన్నే మనం ఏమంటున్నామంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని అంటున్నాం. ఈ ప్యాక్ట్ని ఏమంటారంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఎవరంటే గాంధీ ఇర్విన్. ఎప్పుడు జరుగుతుంది అంటే 1931 March 5, 1931. ఇది ఈ రోజు ఒప్పుకుంటారు. ఓకే, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరుగుతుంది. ఈ ప్యాక్ట్ లో ఏంటంటే మెయిన్ ఇవి. అర్థమైందా? సో ఈ విధంగా ఏంటి అంటే ఇక్కడ ట్యాక్స్ కూడా తగ్గిస్తారు కదా, రిమిషన్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఈ ట్యాక్సెస్ కూడా మీరు విపరీతంగా వేసేస్తున్నారు, అవి కూడా తగ్గించాలంటే ఒప్పుకుంటారు.
అర్థమైందా? మాడిఫై చేసి ఒప్పుకుంటారు. సో దీన్ని మనం ఫేమస్గా ఏమంటామంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు గాంధీజీకి వచ్చిన క్రిటిసైజం ఏంటి అంటే ఈ టైంలో, ఓకే, సో యాక్చువల్గా భగత్ సింగ్ని బతుకేశ్వర్ దత్ని వీళ్ళందరినీ ఉరి తీసేస్తారు కొంతమందిని. అర్థమైందా? సో గాంధీజీ టైంలో తలుచుకుంటే భగత్ సింగ్ని రిలీజ్ చేయగలడు అని అంటారు. ఏమని అంటారంటే గాంధీజీ జనరల్గా కొంతమంది ఏమని అంటారంటే గాంధీజీ ఈ టైంలో తలుచుకుంటే భగత్ సింగ్ని రిలీజ్ చేసేయగలరు, అంటే భగత్ సింగ్ని ఉరి కంటే ఆపేయగలడు, కానీ గాంధీజీ అలా ఆపలేదు అని అంటారు. దానికి కారణం ఏం చెప్తారంటే భగత్ సింగ్ బాగా ఫేమస్ అయిపోతున్నాడు అని అంటారు, అందుగురించి అది గాంధీజీకి నచ్చదు అని అంటారు. కానీ ఓకే, రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఎప్పుడు అంత ఫేమస్ అయినా అది ఎక్కువ కాలం ఉండదు. ఓకే, గాంధీజీ థీమ్, గాంధీజీ ఐడియాలజీ వేరే. గాంధీజీ ఏమంటాడంటే ఏది చేసినా ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవాలి, ఏది చేసినా పీస్ మేకింగ్తో సాల్వ్ చేసుకోవాలి అనేది గాంధీజీ ఐడియాలజీ. భగత్ సింగ్ అలాంటివి కావు, ఏవైనా రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఒక ఎంత ఇదిగా అయినా సరే మనం అనుకున్నది సాధించాలి. ఎగ్జాంపుల్, థ్రోయింగ్ ఆఫ్ బాంబ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వైల్ ద మీటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే, సో ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ థ్రోయింగ్ బాంబ్ ఈజ్ నాట్ టు హర్ట్ ఎనీవన్ బట్ టు షో అవర్ గ్రీవెన్సెస్. మా గ్రీవెన్సెస్ చెప్పడానికి మేము బాంబు విసిరాం కానీ ఎవరిని హర్ట్ చేయడానికి కాదు అనేసి భగత్ సింగ్ అంటాడు. సో భగత్ సింగ్ ఐడియాలజీ అనేది గాంధీజీకి నచ్చదు. సో గాంధీజీ కూడా భగత్ సింగ్ విషయంలో ఏం తాగుతోర్చడు. సో లేకపోతే ఈ ప్యాక్ట్ ముందే మనకి ఏంటంటే ఆపేసేవారు, కానీ ఆపలేదు. ఓకే, సో భగత్ సింగ్ అనేది దానికి ఏంటంటే ఉరి తీసేస్తారు. భగత్ సింగ్కి ఇదే టైంలో కూడా ఉరిసేస్తారు. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరిగిపోద్ది, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరుగుతుంది. సో ఏం చేస్తారంటే గాంధీజీ సివిల్ డిసొబీడియంట్ అనేది ఆపేస్తారు, సిడిఎం అనేది ఆపేస్తారు. అర్థమైందా? సిడిఎం ఆపేసి ఏం చేస్తాడు, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతారు. సో ఏమవుతుంది, యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వరు. ఎందుకు అటెండ్ అవ్వరు? వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి. వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే ఇందాక మనం చెప్పాం కదా చాలా డిమాండ్స్, అందులో పూర్ణ స్వరాజ్ కూడా డొమినియన్ స్టేటస్ కూడా ఒక డిమాండ్. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వరు. ఓకే, కానీ అంబేద్కర్, ముస్లిం లీగ్ వీళ్ళందరూ అటెండ్ అవుతారు, కాంగ్రెస్ అటెండ్ అవుతుంది. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి మట్టుగా కాంగ్రెస్ అటెండ్ అవుతుంది. ఓకే, మహాత్మా గాంధీ కూడా అటెండ్ అవుతాడు. ఇందులో ఏం జరుగుతుంది అంటే గాంధీజీకి నచ్చనివి కొన్ని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో జరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే మనం అడిగింది ఏంటంటే సపరేట్ ఎలక్టరేట్ మనం అస్సలు ఒప్పుకోలేదు, అంతేనా కదా? సపరేట్ ఎలక్టరేట్ అనేది మనం అస్సలు ఒప్పుకోలేదు. ఏంటో సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సెపరేట్ ఎలక్టరేట్ was given for ముస్లిమ్స్, ఎస్సీస్, ఎస్టీస్, ఉమెన్, వీళ్ళందరికీ సిక్స్, వీళ్ళందరికీ సెపరేట్ ఎలక్టరేట్ ఇచ్చాడు. అంటే ఏంటో తెలుసా మీకు? సెపరేట్ ఎలక్టరేట్ అనేది ఎస్సీస్కి ఇచ్చాడు, చాలా హ్యాపీ అయిపోయారు అంబేద్కర్. సెపరేట్ ఎలక్టరేట్ అనేది లేబర్కి ఇచ్చాడు, సెపరేట్ ఎలక్టరేట్ అనేది ఉమెన్కి ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటి? ఉమెన్ లీడర్స్తో, లేబర్తో, ఎస్సీస్తో ఓట్. అర్థమైందా లేదా? ఈ విధంగా డివైడ్ చేస్తారు. సో ఇప్పుడు గాంధీజీకి ఇది అస్సలు నచ్చలేదు. ఓకే, గాంధీ అనేది మనం 2 రోజులు క్లాస్ గాంధీజీ ఉంటాయి, అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు దీన్ని గాంధీజీ ఎలా గెలిచాడా అనేది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ గాంధీజీ దీని మీద ఏం చేస్తాడంటే నిరాహార దీక్ష మళ్ళీ మొదలు పెడతాడు. ఓకే, గాంధీజీని అరెస్ట్ చేస్తారు. గాంధీజీని అరెస్ట్ చేసి పూణే జైల్లో అప్పుడు పెడితే బాగోదు కదా, ఇప్పటికే గాంధీజీ చాలా పెద్ద పర్సనాలిటీ అనమాట, ఒక ప్యాలెస్లో పెడతారులేండి. ఓకే, అరెస్ట్ చేసి ఆ ప్యాలెస్లో పెడతారు. ఓకే, ఈ టైంలో పాపం వాళ్ళ వైఫ్ కూడా చనిపోద్ది, అదంతా తర్వాత చూద్దాం. సో ఏ విధంగా వాళ్ళు డివైడ్ చేస్తారు చూడండి, ఆఖరికి ఉమెన్ కూడా డివైడ్ చేస్తారు. ఎందుకు? ఫస్ట్ టైం నేనేం చెప్పాను, ఉమెన్ కూడా సిడిఎంలో బాగా ఎక్కువ పార్టిసిపేట్ చేశారు అని అన్నారు. అర్థమైందా లేదు? దీనికి తోడు ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడైతే ఇలా జరుగుతుందో గాంధీజీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అలిగిసి వచ్చేసి మళ్ళీ సిడిఎం మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగిన తర్వాత సివిల్ డిసొబీడియంట్ అనేది మూవ్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అర్థమైందా లేదా? సో ఈ టైంలో ఏంటంటే గాంధీజీకి సపోర్ట్ అనేది తగ్గుతుంది. ఇంతకు ముందు ఉన్న దాంతో పోల్చుకుంటే సెకండ్ టైం అనేది గాంధీజీకి సివిల్ డిసొబీడియన్ మూవ్మెంట్ లో సపోర్ట్ అనేది తగ్గుతుంది. అది మనం పెద్దగా చూడక్కర్లేదు. సెకండ్ టైం నుండి సివిల్ డిసొబీడియన్ మూవ్మెంట్ అనేది పెద్దగా చూడక్కర్లేదు. ఓకే, సో ఏమవుతుంది అంటే ఈ టైంలో విల్లింగ్డన్ అనేవాడు వైస్రాయ్గా కూడా ఉంటాడు. యాక్చువల్గా ఆయన ఇది ఎక్కువగా ఈ మూవ్మెంట్ అనేది బాగా తొక్కుతాడు. ఓకే, ఆ తర్వాత వస్తాడు ఈయన అనమాట. ఎవరంటే విల్లింగ్డన్. ఇర్విన్ తర్వాత ఎవరు వస్తారంటే విల్లింగ్డన్ అనే పర్సన్ వస్తాడు, తొక్కుతాడు. ఓకే, అయితే ఏం చేస్తారంటే ఆ టైంలో విల్లింగ్డన్ ఏమని డిక్లేర్ చేస్తారంటే కాంగ్రెస్ అనేది ఇల్లీగల్ గా డిక్లేర్ చేసేస్తారు.
ఏంటి మేము వీళ్ళకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది పెట్టేసి వాళ్ళతో సందు కుదురుస్తుంటే వాళ్ళు వచ్చి మాకుతో కావట్లేదు, జస్టిస్ పార్టీ వచ్చింది, అంబేద్కర్ వచ్చారు, ముస్లిం లీగ్ వచ్చారు, అందరూ వచ్చారు, కానీ కాంగ్రెస్ మట్టుగన్ను మాకు ఎగ్నెస్ట్గా వెళ్తుందనిస్తే కాంగ్రెస్ని ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇల్లీగల్ అని చెప్తారు. ఓకే, సో ఇందాక నేను చెప్పాను కదా ఎస్సీస్కి వేరేగా ఇచ్చేస్తారమ్మా, ఎస్టీస్కి వేరేగా ఇచ్చేస్తారు అని అన్నాను నేను. సో దానికి తోడు ఏమవుతుంది? ఓకే, దానివల్ల ఏమవుతుంది? మన ఇండియాని ఫుల్గా డివైడ్ చేసేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఇండియాని ఫుల్గా డివైడ్ చేస్తున్నారు. ఇది ఎవరికి నచ్చట్లేదు? ఇది గాంధీజీకి డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే అస్సలు నచ్చదు. గాంధీజీకి పాకిస్తాన్ విడిపోతేనే అస్సలు నచ్చదు. ఎందుకంటే మనందరం ఎప్పుడు కలిసి ఉందో, హిందూస్ ముస్లిమ్స్ ఇండియాలోని కలిసే ఉందాం అనేది ఆయన మెయిన్ ఉద్దేశం. ఓకే, సో దీంతో ఏమవుతుంది అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎప్పుడైతే ఇలాంటివి ఒప్పుకోరో మళ్ళీ ఆయన రివైవ్ చేస్తాడు. అర్థమైందా? గాంధీజీ అనే పర్సనాలిటీ మళ్ళీ సివిల్ డిసోబీడియెంట్ మూమెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, కానీ అవ్వదు. ఈసారి మళ్ళీ ఏంటి, నేను ఒకటి చెప్పాను, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయ్యేటప్పుడు ఏమవుతుందమ్మా, కొంతమంది వచ్చేసి గాంధీజీకి ఎగనెస్ట్గా ఒక పార్టీ వాళ్ళు విడిపోతారని చెప్పలేదా? అప్పుడు ఏ పార్టీ ఫామ్ అవుతుంది? స్వరాజ్ పార్టీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడే పార్టీ ఫామ్ అవుతుందో తెలుసా? ఈయనకి మళ్ళీ ఎగనెస్ట్గా ఏమవుతారంటే కొంతమంది వచ్చేసి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది ఫామ్ అవుతుంది గాంధీజీకి ఎగ్నెస్ట్గా. ఎందుకంటే ఒకసారి ఇప్పుడే గాంధీజీ ఇలాంటి వీటిల్లో కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, కానీ గాంధీజీ ఉద్దేశం వేరే. గాంధీజీకి ఏంటంటే ఇలా డివైడ్ చేయడం నచ్చట్లేదు ఎస్సీస్కి. ఓకే, కానీ అంబేద్కర్ అనేది దీనికి పట్టుపడుతున్నాడు, ఎస్సీస్కి డివైడ్ చేయాలి, ఎందుకంటే మాకు డిప్రెస్డ్ క్లాసెస్కి మీరు చాలా ఇదిగా చూస్తున్నారు అని అంటారు. కానీ గాంధీజీకి ఇలా నచ్చదు. ముస్లిమ్స్కి డివైడ్ చేయడం గాంధీజీకి నచ్చదు. మనందరం కలిసే ఉందాం అని గాంధీజీ అంటూ ఉంటాడు. సో దీంట్లో ఫామ్ అయిన కొత్త పార్టీ ఏంటి అంటే అక్కడ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కొత్త పార్టీ ఏం ఫామ్ అవుతుందంటే స్వరాజ్ పార్టీ ఫామ్ అవుతుంది. ఇలానే సివిల్ డిసోబీడియెంట్ మూవ్మెంట్ కోసం ఎవరైతే ఎగ్నెస్ట్ గాంధీజీకి వెళ్తారో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది ఫామ్ అవుతుంది. చూసారా? సో ఇలా కాంగ్రెస్ అనేది ఇలా స్ప్లిట్ అవుతూనే వస్తుంది. ఓకే, ఆ చరిత్ర ఇప్పటికే ఉంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్లో స్ప్లిట్ అయిపోయి ఎన్ని పార్టీలు ఫామ్ అవుతాయి? అర్థమైందా లేదా? సో ఈ టైంలో ఏంటి అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ ఏంటంటే గాంధీజీకి దూరం వెళ్తారనమాట. అంటే ఏంటంటే సోషలిస్ట్ వైపు వెళ్తారు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వైపు వెళ్తారు, సోషలిజం వైపు వెళ్తారనమాట. ఓకే, అంటే గాంధీజీ యొక్క ఉద్దేశాన్ని గౌరవిస్తారు, కానీ ఏంటి అంటే ఇలాగ మళ్ళీ మూమెంట్ మధ్యలో ఆపడం నచ్చలేదు. ఓకే, మళ్ళీ రివైవ్ చేయడంలో ఎవరు రారు, అంతగా పార్టిసిపేషన్ అనేది ఉండదు. సో ఈ విధంగా ఏంటి అంటే సివిల్ డిసోబీడియెంట్ మూమెంట్ అనేది అవుతుంది. సరే, ఈ సివిల్ డిసోబీడియెంట్ మూమెంట్లో మనం ఏమైనా సాధించామా అంటే సాధించాం కొంత. ఏంటి సాధించాం? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ద్వారా సాధించాం. కాకపోతే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. పూర్ణ స్వరాజ్ అనేది లేదు, డొమినియన్ స్టేటస్ లేదు, అంతేనా కాదా? సో ఇవన్నమాట. సో అర్థమైందమ్మా. ఎవరో స్టూడెంట్ అడిగారు, సార్ ఏంటి సార్ దాండి అంటే ఏంటి అని అడిగారు, డిఏ అని. డాండీ అంటే ఏంటి సార్ అని అడిగారు. డాండీ అంటే ఏంటి కాదమ్మా, ఈ గాంధీజీ అనే పర్సన్ సబర్మతి ఆశ్రమం నుండి ఎక్కడి వరకు అంటే దాండి వరకు ఏం చేస్తారు అంటే దాండి వరకు ఏం చేస్తారంటే ఈయన సాల్ట్ సత్యాగ్రహాన్ని నడుస్తారు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 365 కిలోమీటర్లు. ఓకే, 365 కిలోమీటర్స్ నడుస్తారు. ఫస్ట్ దండి మార్చ్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుండి. ఈ మార్చ్ని ఏమంటారంటే ఈ 78 మందితో వెళ్తారు కదా, దీన్ని ఏమంటారంటే దండి మార్చ్ అని అంటారు. ఓకే అని నేను అన్నాను అనమాట. సో చార్ట్లో ఏదో పెట్టారు, ఏంటది? దాండి మార్చ్ అని అంటారు. ఓకే, హెచ్ రాయలేదా? హెచ్ రాసిన అది. సో ఎనీవే దాండి మార్చ్ అని అంటారు అనమాట. అది ఆయన దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, స్టూడెంట్ ఎవరు అడిగారు, సార్ దాండి అంటే ఏంటి అని. ఓకే, అర్థమైందమ్మా. సో ఇదమ్మా దాండి మార్చ్. ఇది సివిల్ డిసోబీడియెంట్ మూమెంట్లో. సో రాసుకోండి అమ్మా, సివిల్ డిసోబీడియెంట్ మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయింది మూమెంట్ చూసారా? మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయింది? మూమెంట్లో మనం అచీవ్మెంట్స్ చేసుకునేది ఏంటి? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఓకే రాసుకోండి, సివిల్ డిసోబీడియెంట్ మూమెంట్. సివిల్ డిసోబీడియెంట్ మూమెంట్. Civil disobedient movement. Causes. Formation of కర్నూలు సర్క్యులర్ అంటే ఏంటి అని ఎవరు అడుగుతున్నారా? స్టూడెంట్ ఏం అడుగుతున్నారు?
సార్ కర్నూలు సర్క్యులర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, కర్నూలు సర్క్యులర్ అంటే ఇంత కన్నింగం సర్క్యులర్ అని విన్నావా? కన్నింగం సర్క్యులర్ అని. అలానే కర్నూలు సర్క్యులర్ అనేది కర్నూలు పోలీస్ స్టేషన్లో ఒకటి చూశారు. అర్థమైందా లేదా? ఆ సర్క్యులర్లో ఏముంటుందంటే మూమెంట్ గురించి ఉంటుంది అనమాట. ఈ మూమెంట్ ఎలా క్యారీ చేయాలి అని దాని గురించి కర్నూలులో ఉంటుంది. అది మనం ఈ ఎగ్జామ్స్కి అవసరం లేదు. ఓకే, ఈ ఎగ్జామ్స్కి అవసరం లేదు. జనరల్గా స్టేట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్స్కి అవసరం లేదు, మీ ఎస్ఎస్సికి. ఒకసారి చూడండి. కాజెస్ 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 ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ సైమన్ కమిషన్. మన ఎగ్జామ్స్కి కన్నింగం సర్క్యులర్ ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ సైమన్ కమిషన్ 1927. Without giving representation to Indians. Without giving representation to Indians. Indians की representation ఇవ్వలేదు. Without giving representation to Indians. సో ఇండియన్స్కి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చిందా అండి ఇందులో? వీళ్ళు వచ్చింది దేనికి? మన ఇండియన్స్కి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కమ్యూనల్ అవార్డు అవన్నీ మీకు చెప్పలేదు కదా, చెప్తాను. సో గాంధీజీ అక్కడ ఏంటంటే వాళ్ళు ఎస్సీస్కి ఎస్టీస్కి డివైడ్ చేస్తే ఏం చదువుతుందంటే అది ఒక్క పాయింట్ చెప్పలేదు కదా, మర్చిపోయాను. ఓకే, గాంధీజీ ఏం చేస్తారు అంటే వీళ్ళ మీద ఎగ్నెస్ట్గా యాక్ట్ చేస్తాడు. ఎవరి మీద అంటే బ్రిటిషర్స్. ఈ టైంలో పాపం అది తర్వాత చూద్దాంలేండి. గాంధీజీ యాక్టివిటీస్లో కొంచెం చూద్దాం. టైం కూడా ఎలాగో అవుతుంది కదా నాకు తెలిసి. ఇది రాద్దాం. ఇది రాసిన తర్వాత అది ఒకసారి చూద్దాం. గాంధీజీ ఏ విధంగా అలిగాడా అనేది ఒకసారి చూద్దాం. పాపం ఈ టైంలో నా వైఫ్ కూడా చనిపోతుందండి. ఓకే, ఆ ప్యాలెస్లో. ఓకే, సో అది చూద్దాం ఒకసారి. సైమన్ కమిషన్ వితౌట్ గివింగ్ ఎనీ రిప్రజెంటేషన్ టు ఇండియన్స్. ఇండియన్స్కి ఏ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు మన దాంట్లో. ఇండియన్స్. నెక్స్ట్ ద anti-Simon demonstrations. The anti-Simon demonstrations. The anti-Simon demonstrations. Demonstrations in Bombay, Madras, and Lahore changed the political atmosphere. Changed the political atmosphere. Next, the death of Lala Lajpat Rai. The death of Lala Lajpat Rai. Due to lathi charge. Shocked the nation. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడో తెలుసా? లాలా లజపత్ రాయ్ ఎందులో చనిపోయాడు అని అడుగుతాడు. లాలా లజపత్ రాయ్ వాజ్ డెడ్ ఫర్ యాంటీ-సైమన్ కమిషన్ డెమాన్స్ట్రేషన్స్. యాంటీ-సైమన్ కమిషన్ డెమాన్స్ట్రేషన్లో ఈయన చనిపోతాడు అని తెలియాలి. అర్థమైందా లేదా? ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. లాలా లజపత్ రాయ్ ఎలా చనిపోతాడు? యాంటీ-సైమన్ కమిషన్ ఏ డెమాన్స్ట్రేషన్లో? ఈ యాంటీ-సైమన్లో మన ఆంధ్రకేసరి అని, ఆంధ్ర లయన్ అని బిరుదు కూడా వస్తుంది. ఎవరంటే టంగుటూరు ప్రకాశం. ఆయనకి ఏంటంటే మన ఈ బిరుదు అనేది కూడా వస్తుంది ఇదే టైంలో. ఈయన లాలా లజపత్ రాయ్ ఎలా చనిపోతారు అంటే యాంటీ-సైమన్ కమిషన్ డెమాన్స్ట్రేషన్స్లో ఈయన ఎగ్నెస్ట్గా దేంట్లో పార్టిసిపేట్ చేస్తాడని అడుగుతాడు. యాంటీ-సైమన్ కమిషన్ అని తెలియాలి. రౌలట్ యాక్టా, సైమన్ కమిషనా, జలియావాలా బాగా, లేకపోతే ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. అర్థమైందా? నెక్స్ట్ ఇదోటి చూసుకోండి, ఇదోటి చెప్పలేదు ఈ పాయింట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్గనైజ్డ్ బార్దోలి సత్యాగ్రహ. ఇది ఇంపార్టెంట్. ఈ బార్దోలి సత్యాగ్రహ అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారని అడుగుతాడు. బార్దోలి అనేది ప్లేసు, సత్యాగ్రహ
ఇది ఈ సత్యాగ్రహ దేనికో చెప్తున్నాను చూడండి. సపోర్టింగ్ ద cause of the peasants. Supporting the cause of the peasants. పీజెంట్స్ ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ తగ్గించమని వీళ్ళు బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా చేస్తారు. ఆ బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా ఎవరు సపోర్ట్ చేస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏమని అడుగుతాడంటే క్వశ్చన్ మీకు ఎలా అడుగుతాడంటే ఒకసారి చూడండి. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే బార్దోలి సత్యాగ్రహ ఎవరు చేశారని అడుగుతాడు. అర్థమైంది? ఇది పీజెంట్ మూమెంట్. ఇది పీజెంట్ మూమెంట్స్లో మనం ఎలాగో చదువుకుంటాం. ఇది ఇంకొక మూమెంట్ మనం ఏం చదువుతాం అంటే పీజెంట్ మూమెంట్. సివిల్ రివోల్ట్స్ ఎలా చదువుకున్నామో పీజెంట్ మూమెంట్, ట్రైబల్ మూమెంట్స్ మనకు ఉన్నాయన్నమాట. ట్రైబల్ మూమెంట్స్ అని కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో రంపార్ రివోల్ట్ అని విన్నారా? అల్లూరి సీతారామరాజు చేస్తారు. అలానే ఒరిస్సాలో కోండ్ సత్యాగ్రహ అని ఒక సత్యాగ్రహ అవుతారు. ఓకే, సారీ, కోండ్ మూమెంట్ అని అంటాం, సత్యాగ్రహం. ఎందుకంటే కొన్ని వైలెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. అలానే కాశీ అప్రైజింగ్ అని అంటారు మేఘాలయలో. ఓకే, అలానే బిల్ అప్రైజింగ్ అని అంటారు, ముండా అప్రైజింగ్ అని అంటారు, సంతల్ అప్రైజింగ్ అని అంటారు, కోల్ అప్రైజింగ్ అని ట్రైబల్ రివోల్ట్స్ ఉన్నాయి. ఆ ట్రైబల్ రివోల్ట్స్ ఒకటి చూస్తాం మనం తర్వాత. ఓకే, అలానే మనం ఇంకేం చూస్తాం అంటే కొన్ని పీజెంట్ మూమెంట్స్ కూడా చూస్తాం. అందులో కూడా ఇది ఎలాగా చెప్తాను నేను. ఏంటి అంటే బార్దోలి సత్యాగ్రహ అనేది. ఈ బార్దోలి ఇది ఇంపార్టెంట్. ఇది ఎలా అడుగుతాడంటే బార్దోలి సత్యాగ్రహ అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారని అడుగుతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మీకు ఒకటి తెలియాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, డ్యూరింగ్ సైమన్ కమిషన్ విజిట్, the Secretary of State for India, Lord Birkenhead, challenged the political parties. ఏమని ఛాలెంజ్ చేస్తాడమైనా? మీరు దమ్ముంటే కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్ని ఎవరు తీసుకుంటారు? మోతీలాల్ నెహ్రూ తీసుకుంటాడు. ఛాలెంజ్డ్ ద పొలిటికల్ పార్టీస్ టు ఫార్మ్ ఏ మోడల్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ నేను పూర్తిగా రాలేదా? టు ఫార్మ్ ఏ మోడల్ కాన్స్టిట్యూషన్ యాక్సెప్టబుల్ బై ఆల్ పొలిటికల్ పార్టీస్. ఏమని అన్నాడో చూడండి. యాక్సెప్టబుల్ బై ఆల్ పొలిటికల్ పార్టీస్. మీరు ఇంత ఎగ్నెస్ట్గా మాకు వెళ్తున్నారు కదా, మేము ఇది చేస్తామంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తామంటే దమ్ముంటే మీరు ఒక ఇది చెయ్యండి. ఏంటి అంటే మీరే కాన్స్టిట్యూషన్ రాయండి, అది అందరూ యాక్సెప్ట్ చేయాలని అంటారు. ఇది ఛాలెంజ్ ఏంటంటే మీరు ఒక మోడల్ కాన్స్టిట్యూషన్ తయారు చేయండి, అది అందరూ యాక్సెప్ట్ చేయాలని అంటారు. ఓకే, దీనికి ఎవరు ఒప్పుకుంటారు? ఓకే, సో జడ్ఏ ఆన్సర్ అనేది దీన్ని ఏమవుతుందంటే ఆల్ పార్టీ మీటింగ్ అనేది జరుగుతుంది. ఎవరు అండర్షిప్ చైర్మన్షిప్లో? జడ్ఏ ఆన్సర్. అప్పుడు ఎవరిని పెడతారు? మోతీలాల్ నెహ్రూని చైర్మన్గా ఎస్టాబ్లిష్ చేసి దేనికంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని ఆయన ఒక రిపోర్ట్ తయారు చేస్తాను. దాన్నే నెహ్రూ రిపోర్ట్ అంటాడు. ఆ నెహ్రూ రిపోర్ట్ ఏమవుతుంది? ముస్లిం లీగ్ ఒప్పుకోదు. ఇప్పుడు వీళ్ళు గెలిచినట్టుగా వాళ్ళు గెలిచినట్టుగా చూడండి. ఆ రిపోర్ట్ ఏంటంటే ఈయన ఏమని ఛాలెంజ్ చేస్తాడంటే అందరూ యాక్సెప్ట్ చేయాలి అని అంటారు. కానీ నెహ్రూ రిపోర్ట్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారా? ముందు ఎవరు యాక్సెప్ట్ చేయరు అంటే ఈయన యాక్సెప్ట్ చేయరు. ఎవరు అంటే ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేయరు. అంటే బెట్లో వాళ్ళే గెలిచినట్టు కదా. ఓకే, బెట్లో వాళ్ళు సగం గెలిచినట్టుగా, పార్షియల్ సక్సెస్ వాళ్ళది ఉంది, ఇక్కడ మంది ఉంది. ఓకే, సో ఈయన ఏమి ఛాలెంజ్ చేస్తారంటే అందరూ యాక్సెప్ట్ చేయాలంటారు. కానీ ఇందులో ఏంటంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేయరు. ఇది ఓకే, ఎందుకు అంటే అందులో సెపరేట్ ఎలక్టరేట్ గురించి ఉండదు. మరి మీరు చేస్తేనే అలా ఉంటుంది, మరి మేము చేస్తేనే అలానే ఉంటుంది, అందరినీ సాటిస్ఫై చేయాలి అని అంటాడు. ఆల్ పార్టీ మీట్. నెక్స్ట్ చూడండి, ఆల్ పార్టీ మీట్ held under the chairmanship of
చైర్మన్షిప్ ఆఫ్ జడ్ఏ ఆన్సర్. ఇక్కడ ఈయన ఇంపార్టెంట్ కాదు, అంత ఇంపార్టెంట్ కాదు, గుర్తుంచుకోండి. జడ్ఏ ఆన్సరీ. ఆల్ పార్టీ మీట్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ జడ్ఏ ఆన్సరీ ఇన్ ఢిల్లీ. అపాయింటెడ్, ఇది ఇంపార్టెంట్. మోతీలాల్ నెహ్రూ కమిటీ, మోతీలాల్ నెహ్రూ కమిటీ టు డ్రాఫ్ట్ మోడల్ కాన్స్టిట్యూషన్. ఆయన ఏం ఛాలెంజ్ చేశాడు, ఈయన ఏం చేశాడు, యాక్సెప్ట్ చేశాడు ఈయన. కాకపోతే ఛాలెంజ్లో ట్విస్ట్ ఉంది, అందరూ ఒప్పుకోవాలని అంటారు. అర్థమైందా లేదా? టు డ్రాఫ్ట్ మోడల్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ నెహ్రూ రిపోర్ట్ అని వస్తుంది. ఆ నెహ్రూ రిపోర్ట్ తర్వాత చదువుతుందండి, కావాల్సిన బ్రాకెట్లో నెహ్రూ రిపోర్ట్ 1928 అని రాసుకోండి. బట్ ముస్లిం లీగ్ సరిగ్గా రాలేదు, అది ఒకసారి చూడండి. బట్ ముస్లిం లీగ్ rejected Nehru report. నెహ్రూ రిపోర్ట్ 1928. నెహ్రూ రిపోర్ట్ని ఎవరు ఒప్పుకోరమ్మా? 1928 అమ్మా, సరిగ్గా రాలేదు అది. నెహ్రూ రిపోర్ట్ 1928 చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఒప్పుకోరు, ముస్లిం లీగ్ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు ఇది? ఈ రిపోర్ట్ ఏమని చెప్తుందో ఒకసారి చూడండి. యాజ్ ఇట్ రికమెండెడ్ ఫర్ abolition of separate electorate. separate electorate ని అబాలిష్ చేసిమంట. అర్థమైందా లేదా? నెక్స్ట్ నెహ్రూ రిపోర్ట్ 1928 ఇయర్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోవాలి. 1928 నెహ్రూ రిపోర్ట్. ఓకే, ఎవరు ఇది డ్రాఫ్ట్ చేస్తారంటే మోతీలాల్ నెహ్రూ, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో. లాలా లజపత్ రాయ్ ఎలా చనిపోయారని అడుగుతాడు. సైమన్ కమిషన్ మూమెంట్లో అని చెప్తారు. బార్దోలి సత్యాగ్రహం ఎవరు చేశారని అడుగుతారు. ఓకే, సో మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు. నెక్స్ట్ the historic Lahore resolution, Lahore resolution, LAHORE, Lahore resolution ఏంటమ్మది? రాహుల్ రెజల్యూషన్ ఆన్ పూర్ణ స్వరాజ్, అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. కంప్లీట్ ఇండిపెండెన్స్ which was declared by ఎవరమ్మా డిక్లేర్ చేస్తారు? అది నెహ్రూ రిపోర్ట్, మోతీలాల్ నెహ్రూ. ఇది జవహర్లాల్ నెహ్రూ on the banks of the
banks of the river Ravi at Lahore river Ravi at Lahore, and hoisted the tricolor flag ఇదమ్మా, అర్థమైందా? ఇది ఎవరు చేశారమ్మా? ఇది ఎవరు చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్, గాంధీస్ attempt to convince Governor General Irwin with 11 demands. With 11 demands. 11 డిమాండ్స్ చేశాడండి. ఓకే, బట్ దీనికి ఒప్పుకోలేదు. 11 డిమాండ్స్ ఒప్పుకోలేదు. 11 డిమాండ్స్ failed to start the movement. అదేంటంటే అది, సో 11 డిమాండ్స్ ఇస్తాడు గాంధీజీ. ఎవరికి అంటే బ్రిటిషర్స్కి. బ్రిటిషర్లో ఎవరు అంటే గవర్నర్ జనరల్ వైస్రాయ్. అర్థమైంది లేదా? ఆ 11 డిమాండ్స్ మీకు తెలియక్కర్లేదు. కావలిస్తే సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మామూలుగా వినండి. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఆర్మీ మీద ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ఫస్ట్ డిమాండ్ ఏంటి అమ్మా? ఆర్మీ మీద ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ఎంత తగ్గించాలంటే 50% తగ్గించాలని ఫస్ట్ డిమాండ్. ఇది ఒప్పుకోరు. అర్థమైంది? లాస్ట్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మార్చ్ 5 అవుతుంది, అది వదిలేయండి. అందులో కొన్ని ఒప్పుకుంటారు, చూపించాను కదా. ఆ కొన్ని ఒప్పుకున్న దాంట్లో ఏంటమ్మా? కొన్ని ఒప్పుకున్న దాంట్లో సాల్ట్ తయారు చేసుకోండి కానీ ఫర్ ఓన్ కన్జంప్షన్ అని అంటాడు. అమెరికా నాట్, ఇలా చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఆర్మీలో 11 డిమాండ్స్ పంపిస్తాడు. మీరు ఆర్మీ ఎక్స్పెండిచర్ తగ్గించండి, ఎందుకంటే మా డబ్బులంతా తీసుకెళ్ళి మీరు ఏంటంటే ఆర్మీకి పెడుతున్నారు, అది మాకు ఏ విధంగా ఉపయోగపడట్లేదు అంటాడు. టోటల్ ప్రొహిబిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయమంటాడు. ఏమంటారంటే టోటల్ ప్రొహిబిషన్ అంటే ఏంటంటే అస్సలు లిక్కర్ అనేది ఉండకూడదు అని అంటారు. దీనికి ఏంటంటే మనం ఏం చేస్తాం? పార్షియల్గా చేస్తారు. పార్షియల్గా ఏంటి? పీస్ఫుల్ పికెటింగ్ అప్ ఆఫ్ లిక్కర్ షాప్స్ అంటే ఎవరైనా ఒప్పుకుంటే అక్కడ తీసివచ్చు, ఎవరైనా అక్కడ ఏదైనా ఉంటే. బట్ టోటల్ ప్రొహిబిషన్ ఒప్పుకోరు. మూడోది, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో సిఐడిలో రిఫార్మ్స్ తీసుకొని రమ్మంటాడు. ఇది అసలు పట్టించుకోరు. ఓకే, అలానే ఏంటంటే ఆర్మ్స్ యాక్ట్ మీద చేంజెస్ తీసుకొని రమ్మంటారు. ఆర్మ్స్ యాక్ట్ మీద ఇది కూడా పట్టించుకోరు. ఆర్మీ అనే దాన్ని అసలు టచ్ చేయరాలు. రిలీజ్ ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్ అని ఈయన అడుగుతాడు. ఈయన ఏమడుగుతాడంటే రిలీజ్ ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్. దీనికి ఆలే ఒప్పుకుంటారు. నాన్ వైలెంట్ యాక్టివిటీస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒప్పుకుంటానే ఉంటాడు. కానీ గాంధీజీ ఈ టైంలో ఏంటంటే పట్టుపడ్డాడు. ఎవరి కోసం? భగత్ సింగ్ కోసం పట్టుపడ్డాడు. అదొక్కటే ఇది నెగిటివ్గా చెప్తారు. బట్ గాంధీ ఐడియాలజీ వేరే అని చెప్పాను కదా. ఓకే, అలానే పోస్టల్ రిజర్వేషన్ బిల్ అనేది యాక్సెప్ట్ చేయమంటారు. దీనికి ఒప్పుకోరు. రూపీ స్టెర్లింగ్ ఎక్స్చేంజ్ రేషియో అనేది తగ్గించమంటారు. అంటే రూపీకున్న పాండ్కి దాని మీద మార్పులు తీసుకొని రమ్మంటారు, ఎక్స్చేంజ్ రేట్. ఓకే, అలానే టెక్స్టైల్ ప్రొటెక్షన్ని మాకు లోకల్లో ఉన్న టెక్స్టైల్ ప్రొటెక్షన్ అనేది కాపాడడానికి ఒక బిల్ పాస్ చేయండి అంటారు. దీనికి వాళ్ళు ఏమంటారు? ఫారెన్ క్లోత్స్ అనేవి కొన్ని ప్రొహిబిట్ చేస్తారు. అవి కొన్ని ఏరియాస్లోనే ప్రొహిబిట్ చేస్తారు. ఓకే, సో అబాలిష్ సాల్ట్ ట్యాక్స్ని ఏమో మొత్తం తీసిమంటారు. కానీ ఆడేం చేస్తాడు? సాల్ట్ ట్యాక్స్ మొత్తం తీసాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన సాల్ట్ ట్యాక్స్ అనేది ఓన్లీ కన్జంప్షన్ కోసం అయితే ఉంచుతాడు, మిగతా ఇట్ల కోసం అయితే అలానే కంటిన్యూ అవుతుంది. కానీ ఇవేవి ఇందులో సగం ఒప్పుకుంటాడు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో ఏంటంటే మార్పులతో ఒప్పుకుంటాడు అనమాట. ఇవేవి ముందు ఒప్పుకోరు. అప్పుడు మనవాడు ఏం చేస్తాడంటే సివిల్ డిసోబీడియెంట్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేస్తాడు. ఇది రాసుకోండి. సిడిఎం స్టార్టెడ్, సివిల్ డిసోబీడియెంట్ మూవ్మెంట్ స్టార్టెడ్. CDM, civil disobedience started with Dandi March.
ఓకే, దాండి మార్చ్ ఆఫ్ గాంధీ. CDM started with Dandi March of Gandhi from సబర్మతి ఆశ్రమ్ టు, ఇప్పుడు ఇది మ్యూజియం కదండి, చూడట్లేదు ఈ మ్యూజియం గట్ట, సబర్మతి ఆశ్రమ్ టు, ఈ టిక్ టాక్స్ లో గట్ట రావట్లేదు అంటే ఇలాంటివి రావట్లే అండి. సబర్మతి ఆశ్రమ్ టు దాండి, అదేనమ్మా దాండి అంటే ఇంకేంటి కాదు అదే సార్. దాండి అంటే ఏంటని అడిగారు, అదే దాండి. సబర్మతి ఆశ్రమం నుండి దాండి వాక్. సో ఇట్ స్టార్టెడ్ విత్ దాండి మార్చ్ ఆఫ్ గాంధీ ఫ్రమ్ సబర్మతి ఆశ్రమ్ టు దాండి వాక్. ఏంటంటే ఇది నెక్స్ట్ పాయింట్ అందులోనే రాసుకోండి, లేకపోతే ఇట్ వాజ్ 25 days. ఇట్ వాజ్ 25 days, 25 రోజులు, 25 days. ఆ డేట్లు కూడా ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్. ఇది చూడండి, 12th March 1932, 12th March 1930 to 6th April 1930, 25 రోజులు. కవరింగ్ ద డిస్టెన్స్ ఆఫ్ 365 kilometers. Covering the distance of 365 kilometers with 78 associates. With 78 associates. ఇందులో ఒక్కగానో ఒక తెలుగుడు ఉంటాడండి, సుబ్రహ్మణ్యం అనుకుంటా ఆయన పేరు ఏంటంటే సుబ్రహ్మణ్యం. విత్ 78 associates. అర్థమైందా లేదా? సో ఇదమ్మా. ఓకే, సో మిగతా మూమెంట్ అనేది, మిగతా పాయింట్స్ అన్ని రేపు చూద్దాం. ఓకేనా? నాకు తెలిసి ఇందులో ఎవరికే డౌట్స్ ఉండవు, దాండి మార్చ్ కానీ ఇవేవి కానీ. ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. ఓకే, ఏమైనా టైప్ చేసి పెట్టండి డౌట్స్ ఉంటే. సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ అనేది ఎలా స్టార్ట్ అయింది చూసారా? CDM సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందండి, దేనికి స్టార్ట్ అయింది? ఏదైనా స్టార్ట్ అవడానికి ఇన్స్టెంట్గా మీరు ఇలా చదవకూడదు, అర్థమైందా? ఇన్స్టెంట్గా ఎలా చదవాలి అంటే సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ అనేది లేదా 1857 రివోల్ట్ అనేది బ్యారక్పూర్ ఇన్సిడెంట్ స్టార్ట్ అయిందంటే అది మెయిన్ ఫ్యాక్టర్. అది సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ అనేది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, అదే గాంధీజీ 11 పాయింట్ డిమాండ్స్ ఇస్తాడు, 11 పాయింట్స్ డిమాండ్ అవి ఒప్పుకోడు. అందు గురించి గాంధీ ఈ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ స్టార్ట్ చేస్తాడంటే మీనింగ్లెస్ అన్నమాట. అర్థమైందా? అంటే మీకు హిస్టరీ అర్థం కాలేదని అర్థం. సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ ఎలా స్టార్ట్ అయిందని నేను స్టూడెంట్స్కి అడిగితే స్టూడెంట్స్ ఏమంటారు తెలుసా సార్? ఎందుకు స్టార్ట్ అయిందంటే గాంధీజీ ఒక 11 పాయింట్స్ అల్టిమేటం అనేది ఇస్తాడు సార్, దీన్ని ఏమంటారంటే 11 పాయింట్స్ అల్టిమేటం ఆర్ 11 పాయింట్స్ డిమాండ్ అని అంటారు. ఇవి అల్టిమేటం అని అంటారు. 11 పాయింట్స్ అల్టిమేటం. ఈ అల్టిమేటం ఇది ఇస్తారు. ఎవరికి ఇస్తాడు? జనరల్గా చూడండి, ఉప్పు సత్యాగ్రహం దేనికి స్టార్ట్ అయిందంటే ఇది దీనివల్ల స్టార్ట్ అయిందని అంటారు. స్టూడెంట్కి నేను ఏమని అడుగుతానంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. అది జనరల్గా ఎలా అడుగుతారంటే సాల్ట్ సత్యాగ్రహం దేనికి కోసం స్టార్ట్ అయింది అంటే 11 పాయింట్స్ అల్టిమేటం వల్ల స్టార్ట్ అయింది సార్ అని అంటారు. అర్థమైంది? 11 పాయింట్స్ అల్టిమేటం అంటే ఏంటిది? గాంధీజీ కొన్ని డిమాండ్స్ చేస్తాడు, అవి 11 డిమాండ్స్ అవి. ఓకే, ఆర్మీ ఎక్స్పెండిచర్ తగ్గించండి, ఆర్మ్స్ యాక్ట్ మార్చండి, సివిల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ని మార్చండి. ఓకే, అలానే ఏంటంటే పొలిటికల్ ప్రిజనర్స్ రిలీజ్ చేసేయండి. ఇలాంటి డిమాండ్స్, టెక్స్టైల్ బిల్లు అనేది ఇంట్రడ్యూస్ చేయండి. ఇలాంటి డిమాండ్స్ అనేవి ఏంటి అంటే 11 డిమాండ్స్ గాంధీజీ చేస్తాడు. దీనికి ఏంటంటే ఇర్విన్ అప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఇర్విన్ దీనికి ఒప్పుకోకపోతే గాంధీజీ సాల్ట్ సత్యాగ్రహం స్టార్ట్ చేస్తాడంటే అది చిన్న నేరో మైండెడ్ అయిపోతుంది, అది నేరో మైండెడ్ అవుతుంది. దీనికి ముందు కారణాలు చాలా ఉన్నాయి. దీనికి ముందు కారణాలు ఏంటి? దానికి ముందే ఈయన 25th ముందు జస్ట్ 2 నెలల ముందే ఏమవుతుంది? జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేయడా? మరి అది ఈ మూమెంట్ మీద ఏ ఎఫెక్ట్ ఉండదా? దానికి ముందు సైమన్ కమిషన్ జరగదా? మరి ఆ సైమన్ కమిషన్ డెమాన్స్ట్రేషన్స్ అనేది మూమెంట్ మీద ఏ ఎఫెక్ట్ ఉండదా? మరి అవన్నీ ఆలోచించి మీరు చదవాలన్నమాట. ఒక మూమెంట్ చదివేటప్పుడు చిన్న అంటే టిట్ బిట్స్ లా చదవకూడదు అని చెప్తున్నాను. టిట్ బిట్స్ లా చదివితే స్టోరీ అర్థం కాదు, బిట్స్ అర్థం కావు.
గాంధీ ఇర్విన్ ఈ సివిల్ డిసోబిడియన్ మూమెంట్ అనేది రేపు కూడా ఉంటుంది. ఓకే, ఇంకా మరి గాంధీజీ అలుగుతాడు కదా. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మన వాళ్ళు వెళ్ళి అటెండ్ అవుతాడు. అటెండ్ అయిన ఏంటి అంటే ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఉమెన్ని, లేబర్ని అందరిని డివైడ్ చేసి ఒక బిల్ పంపిస్తారు. అదే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1930. దాన్ని మనం ఒప్పుకోకపోతే ఏమవుతుంది అని అంటే గాంధీజీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫాస్ట్ అంటూ డెత్ చేస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, పూనా ప్యాక్ట్ అనేది జరుగుతుంది 1932లో. ఆ పూనా ప్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పూనా ప్యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అడుగుతారు. అంబేద్కర్ ఈ టైంలో కూడా ఉన్న అంబేద్కర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్సీస్కి వరం. ఓకే, అది ఒకసారి చూద్దాం, తర్వాత చూద్దాం, రేపటి క్లాస్లో చూద్దాం. సో సివిల్ డిసోబిడియన్ మూమెంట్ దేంతో ఎలా స్టార్ట్ అయిందండి? సో కారణాలు చాలా ఉన్నాయి. యాంటీ సైమన్ డెమానిస్ట్రేషన్స్ ఒకటి, పీజెంట్ డిస్ట్రెస్ అనేది ప్రతి ఒక్క దానికి కారణమే అవుతుంది. అంతేకాకుండా మన కాన్స్టిట్యూషన్ మనమే తయారు చేసుకోవాలి. మెయిన్ రీజన్ ఇది కూడా. ఇవన్నీ రీజన్ ఏమవుతుందంటే 11.5 అల్టిమేటం ఫెయిల్ అయ్యి సివిల్ డిసోబిడియన్ మూమెంట్ అనేది సబర్మతి ఆశ్రమం నుండి స్టార్ట్ చేసి దండి వాక్ నడుస్తాడు. అక్కడతో ఉప్పు సత్యాగ్రహం అనేది అక్కడ సాల్ట్ ట్యాక్స్ లాస్ అనేది బ్రేక్ చేస్తాడు. దీని ద్వారా ఇండియా మొత్తంలో ఏంటంటే ఇలాగా సాల్ట్ ట్యాక్స్ లాస్ అన్ని బ్రేక్ అవుతాయి. ఓకే, సరోజినీ నాయుడు చేస్తుంది, మన ఆంధ్రలో చేస్తారు, తమిళనాడులో రాజగోపాల్చారి చేస్తారు. వీళ్ళందరూ సాల్ట్ ట్యాక్స్ లాస్ అనేవి బ్రేక్ చేస్తారు. రకరకాల ప్లేస్లో రకరకాల పర్సనాలిటీస్. ఉమెన్ కూడా ఈ మూమెంట్లో చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. ఊరినైనా ఉమెన్ కూడా చూసి లేదంటే వీళ్ళు కూడా డివైడ్ చేసేయాలని డిసైడ్ అయిపోతారు. అర్థమైందా? సో ఇవన్నీ ఏంటంటే మనకి సివిల్ డిసోబిడియన్ మూమెంట్ అనమాట. ఈ మూమెంట్ ఎలా క్యారీ అయినా అవుతుంది కాదు. ఇదే మనం జనరల్గా ఏంటంటే సాల్ట్ సత్యాగ్రహ దేనికోసం స్టార్ట్ అయింది అనేసి ఒక క్వశ్చన్ ఉంటుంది స్టాండర్డ్గా. ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ముందు రీజన్స్ కూడా చెప్పాలి. సైమన్ కమిషను ఇవన్నీ. సో మిగతావి రేపు చూద్దాం. సైమన్ వీటి గురించి డౌట్స్ ఏవి లేవనుకుంటా. ఒకవేళ ఉంటే రేపు ఒకసారి చూద్దాం. చూసుకో.